నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా మంది దైవారాధన చేస్తారండి. దైవారాధన చేస్తారు. కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు. అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి? దైవత్వం అంటే ఏంటి? అంటే విగ్రహారాధన చేయాలా? లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు? ఎలా బతకాలో, ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు. ఇవి ఫాలో అవ్వాలా? అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు. ఆ! ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్ అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవ్వటం అనేది ఫస్ట్ తంబురులు. అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు. హ్మ్. సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. హ్మ్. బేసికల్గా గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా. హ్మ్. ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు. మనమే దాన్ని మోడిఫై చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం, డ్యామేజ్ చేస్తున్నాం. హ్మ్. సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్, గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. హ్మ్. ఏదైతే ఈ సృష్టి ఉందో, ఆయన సృష్టించాడో, ఏదైతే సృష్టి ధర్మం ఉందో హ్మ్. అది ఫాలో అవటం యాజ్ ఎ హ్యూమన్స్గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. మన ఫస్ట్ బాధ్యత, మానవత్వము ఫస్ట్ బాధ్యత, హ్మ్. ధర్మాన్ని పాటించటం. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్గా మనం దైవత్వంలోకి మనం పాటైనట్లే. హ్మ్. ఏది మీరు గుడికి వెళ్ళకపోయినా, మీరు దేవుణ్ణి ప్రైజ్ చేయకపోయినా, హ్మ్. దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా హ్మ్. ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన సిస్టమ్ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే. సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని, ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్గా నెక్స్ట్ హ్మ్. లెవెల్ ఏంటి? దైవత్వం. హ్మ్. ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి. ఓకే. సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది. అంటే రకరకాల మాలలేస్తూ ఉన్నారు. కానీ వన్స్ మాల తీశాక వాళ్ళలో హ్యుమానిటీ అనేదే కనిపించదు. ఎంతో మందిని చూస్తున్నాను నేను. వాళ్ళ తల్లిదండ్రులని చూడరు. వృద్ధాశ్రమాలలో ఏసేస్తారు. లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి. కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు, అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకనిపిస్తదనమాట. ఒక హ్యుమానిటీ అనేది లేదు. కానీ ఈ మాలలు అని, ఆ మాల, ఈ మాల అని యేసుకొని ఆ భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని? ఇందులో రెండు విషయాలు నాన్న మనం గమనించాల్సింది. హ్మ్. ఒకటి, వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు. ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో, ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించడం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తది. హ్మ్. ఇంకొక యాంగిల్‌లో చూసుకుంటే, ఈ తల్లిదండ్రులు గాని, వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళున్నారు గదా! హ్మ్. వాళ్ళేదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు. హ్మ్. ఇక్కడ 2 విషయాలు జరిగినియి. ఓకే. సో, వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్. హ్మ్. బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు. హ్మ్. కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్‌లో సపోజ్‌గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది. వాళ్ళు శత్రువుల్లాగా కనిపిస్తున్నారు అంటే, అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ, నువ్వు చేసుకోబోయే చెడు కర్మ. హ్మ్. అది సప్రెస్ చేసేసుకోవాలి. వెంటనే ఆ థాట్ ప్రాసెస్‌ని సప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో, వాళ్ళల్లో మంచేంటి అనేది చూడాలి. ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం. అది చెడు కర్మ వల్ల వచ్చింది. దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మని మనం కంట్రోల్ చేయొచ్చు. హ్మ్. కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే. హ్మ్. రెండోది, దైవత్వం అంటే దేవుళ్ళ గుళ్ళకెళ్ళిపోవటం, నాకు ఆ దేవుడంటే ఇష్టం అని మాట్లాడటం కాదు. నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం, అనుసరించటం అనేది ఫస్ట్ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. హ్మ్. ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం. హ్మ్. అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు. హ్మ్. మూడోది మాలా సిస్టమ్. నువ్వేదైతే అన్నారో, ఇప్పుడు దీక్ష అనేది అంటాం బేసికల్‌గా దాన్ని దీక్ష అంటాం. అంటే శివమాల అవ్వచ్చు, అయ్యప్ప మాల అవ్వచ్చు, లేదు అంటే చాలా రకాల మాలలున్నాయి. భవానీ మాల అయ్యుండొచ్చు, హనుమంతుడికి అయ్యుండొచ్చు. ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి, విష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి అందరికీ వేసుకుంటారు. ఆ మాల అనేదేంటి, దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం. హ్మ్. ఏ మనిషి అయినా సరే ఒక 21 రోజులు గానీ, 41 రోజులు కానీ, భక్తి శ్రద్ధలతో కానీ, హ్మ్. ఒక డిసిప్లిన్‌గా హ్మ్. గనక ఒక పనిని చేసినప్పుడు
వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ గానీ, శరీరం మీద గానీ కంట్రోల్ వస్తది కాబట్టి, అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్‌గా వేరు. హ్మ్. ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా గూడా ఒక డిసిప్లిన్ లైఫ్‌లోకొస్తారనమాట. హ్మ్. దాని గురించి దీక్ష. హ్మ్. ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రాన దేవుడు నీకు వరం ఇవ్వడు. ఒకళ్ళ ధర్మాన్ని పాటించపోతే. హ్మ్. ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని, నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా గాని నీకేం పుణ్యం వచ్చేది చేసిన పాపం కడిగేసుకోవచ్చంటారా? లేదు. హ్మ్. లేదు. అది అది చాలా తప్పు అపోహ. దీక్ష ఏయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతది. హ్మ్. దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్‌కి అలవాటవుతావు. తర్వాత దైవానికి కొంచెము దగ్గరవుతావు. ఒక 20 రోజులకి, 40 రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు గాని, ఇప్పుడు చేసే పాపాలు తుడిచిపెట్టుకోవంటే పోవు. హ్మ్. నేనేమంటున్నాను అంటే, అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్‌గా నువ్వు దాని లాభం చూడగలవంటే, తల్లిదండ్రుల్ని గౌరవించి, తోబుట్టుల్ని గౌరవించి, నీ తోటి ఉన్నోళ్ళందరిని గౌరవించి, నువ్వెవరిని మోసం చేయకుండా, నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏయైతే ఉన్నాయో అవి పాటిస్తూ, హ్మ్. అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం గానీ, ఎడిషనల్ దీక్షలు గానీ, ఎడిషనల్ స్పిరిచ్యువల్ థింగ్స్ గానీ, అప్పుడు నీకు కౌంట్ అయ్యి, వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు. హ్మ్. లేస్తే నలుగురిని తిట్టుకొని, వాళ్ళని అసహించుకొని, వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా గూడా నీకు వర్కౌట్ అవ్వదు. హ్మ్. మానవ ఏదైతే జన్మ ఉందో, ఈ ధర్మం ఉందో, ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి. అది హ్మ్. పాటిచ్చకుండా నువ్వు వేరేదేం చేసినా గూడా ఫలితం ఉండదు. హ్మ్. తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి? నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి, వాళ్ళు గూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. ఆ! ఇంతే ఉంటది సింపుల్‌గా. ప్రతి ఓకే. బంధాల్లో అంతే ఉంటాయి. హుహుహు. ఇప్పుడు ఒకళ్ళెళ్లి ఒక అమ్మాయిని చీట్ చేశారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది. ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి. అవతలోళ్ళు అనుభవిస్తారు కదా! ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ. సో, హుహుహు. ఇప్పుడు అనుభవిస్తున్నారు గదా! వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు. ఓకే. సో, దిస్ ఈస్ ఎ సైకిల్. ఓకే. ఇదొక లూప్ అనమాట. ఈ హ్మ్. లూప్‌లో మనం పడిగొట్టుకోకూడదని చెప్పి బయటికి రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా. అంటే మీరన్నంత ఈజీ కాదు. అంటే అవ్వదు. ఈజీ అవ్వదు. కానీ ప్రయత్నించాలి గదా! హ్మ్. ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ఈ ప్రపంచంలో. హ్మ్. ప్రతిదీ సిస్టమాటిక్‌గానే చేసాం. పుట్టినప్పుడు మనం పొరలాడటం, పాకటం, నడవటం అవన్నీ కూడా సిస్టమాటిక్‌గా జరిగింది. ఇది కూడా అంతే. ఏది కూడా ఓవర్ నైట్‌లో అవ్వదు. కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏముండదే? ఎందుకుంటది? సో, హ్మ్. కంపల్సరీ చేసుకోవచ్చు. సో, అండ్ తల్లిదండ్రులది కూడా తప్పువే. అదే నేను చెప్తుంది. ఎవరైతే పిల్లలున్నారో, వాళ్ళు ఎవరైతే పిల్లలు మనకిప్పుడు పుట్టారో వాళ్ళని బాధ్యతగా పెట్టుకోండి. మీ హ్మ్. లైఫ్‌ని మీరు చూసుకోండి. వాళ్ళ లైఫ్ వాళ్ళకివ్వండి. హ్మ్. డిపెండెన్సీ పెట్టుకోవద్దు. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. హ్మ్. మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు. మీరు పెంచారని వాళ్ళేదో మీకు చేయాల్సిన అవసరం లేదు. ఏం కాదు. మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి. ఇది గుర్తుపెట్టుకోండి. హ్మ్. నౌ ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. అది హ్మ్. అక్కడితో ఆపేసేయండి. దాని తర్వాత ఫర్దర్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. హ్మ్. వాళ్ళు మీతో ఉన్నా, ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి. హ్మ్. దాని గురించి బాధపడొద్దు. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉన్నారనుకోండి. హ్మ్. అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళెవరు, తల్లిదండ్రులు లో స్టేజ్‌లో ఉండరు. హ్మ్. ఈక్వల్‌గానే ఉంటది. సో, ఇది మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఉంటది శ్రీ. ఓకే. సో, ఎవ్వరికైనా సరే ఇండివిడ్యువల్ లైఫ్ ఉంటది. ఇది హ్మ్. ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలని ఏం లేదు. హ్మ్. ఇవాళ నేనిప్పుడున్నాను. నేను ఒక రకంగా ఏదైనా బాధ పడుతున్నాను అనంటే, ఆ బాధ నేను గత జన్మలో పెట్టినట్టా అయితే వేరే వాళ్ళని? అందుకే ఎగ్జాక్ట్‌లీ. నేనివాళ బాధపడుతున్నట్టా? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని, అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది. దీనివల్ల 2 లాభాలుంటాయి. పోనీ నేను చెప్పేది అసలు సబ్జెక్టే కాదనుకో నీకు. అయినా నీకు లాభం ఉంటది. హ్మ్. ఎందుకుంటదంటే, ఎప్పుడైతే అలా అనుకోని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో, నీ బాధ కొంచెం తగ్గుతది. ఎదుటోళ్ళ మీద ద్వేషం కూడా తగ్గిద్ది. తప్పేముంది? హుహుహు. అసలు నువ్వు సిస్టమే లేదంటారనుకుందాం కొంతమంది. నేను చెప్పేదంతా ట్రాష్ అనుకుందాం. నష్టమేంటి? హ్మ్. మంచిదేగా. హ్మ్. మన మనసులు, మన ఆలోచనలు తేలికలు పడతాయి గదా! తప్పేంటి? అవును. సో, అంగీకరించటం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం. ఆ అమ్మాయి నన్ను బాధపెట్టింది, లేదా ఆ అబ్బాయి నన్ను బాధపెట్టాడు అంటే, నేనెప్పుడో తెలుసో తెలియక హ్మ్. జరిగిన కర్మ నుంచి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి, నాకిది జరిగింది. ఇక్కడితో నేను దీన్ని వదిలేయాలి. హ్మ్. ఈ బాధని వదిలేయాలి. వాళ్ళ హ్మ్. మీద ద్వేషాన్ని వదిలేయాలి. హ్మ్. మంచిదేగా ఫస్ట్ తేలికబడేది మన మనసు, హ్మ్. మన ఆలోచనలు. హ్మ్. నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోతాం. హ్యాపీ. కొన్నిసార్లు ఎలా అనిపిస్తదంటే నన్నన్నారు. నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ కలుగుతది. ఎప్పుడు ఛాన్స్ వస్తదా అని వెయిట్ జేస్తూ ఉంటాం. దాని గురించి థింక్ జేస్తూ ఉంటాం. దాని గురించి బాధపడుతూ ఉంటాం. అదే చెడు ఆరా. హ్మ్. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటది. వాళ్ళ దగ్గరికే తెలదుగా.
చాలా మంది అంటుంటారు, నేను ఇంత బాధపడుతున్నా వాడు చూడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు. వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా! ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. నీ ద్వేషం నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. సో ఒక మనిషిని ద్వేషించడం మానేయండి. ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ శరీరం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ సంతోషం ఏంటి. వాళ్ళ గురించి అసలు వద్దు మనకి. వాళ్ళ గురించి ద్వేషం వద్దు, అసూయ వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళవు, మన దగ్గరే ఉంటాయి. అవి మనల్నే దహించి వేస్తాయి. అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి? నీకు ఇంకా వేరే పనేం లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే, ఆ మనిషి నచ్చలేదా, వదిలే అక్కడతో. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. బోళంత మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది, బోళంత ఉందిగా జీవితం. ఎందుకు కంగారు? సో ఏది ఎక్కడ ఆగదు, ఏది ఎవరితో ముగియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి అంగీకరించాలి, అప్పుడు మనకి మంచిది. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది, ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది. కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా, మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటాయి. అక్కడ కూడా చేదు అనుభవం అయిందా, మళ్ళీ వదిలే, మళ్ళీ ప్రయాణించు. ఎప్పుడైనా అలుపెరగని బాటసారిలాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలిసిపోయి ఓడిపోతే ఎట్లాగా? మేడం, చాలా మంది మనుషుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్లో కొంచెం నెగిటివ్ అనిపించింది అనుకో, ఇంకా వాళ్ళని అదే యాంగిల్లో చూస్తారు. అసలు మనుషుల్ని జడ్జ్ చేయొచ్చా? అంటే ఫస్ట్ ఇంప్రెషన్లో జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, 100% అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనం మరీ అంత మేధస్సు అనేది మనిషికి ఉండదు. ఎవరికైనా కామన్గా ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేసేంత మేధస్సు ఉండదు, అంటిల్ అన్లెస్ మీకు ఒక దివ్య దృష్టి ఉంటే తప్ప. ఒక సామాన్యులకి, మనం మనుషులకి శక్తులు లేని మనుషుల్ని సామాన్యులు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి ఒక మనిషిని చూడగానే ఎట్లా జడ్జ్ చేస్తాం? అవి మన సెన్సెస్, ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. లేదా అతిగా థింక్ చేసే వాళ్ళకి అట్లాగా జడ్జ్ చేసేస్తారు. ఓకే, ఏ మనిషిని కూడా నువ్వు ఫస్ట్ టైంలో జడ్జ్ చేయడం అనేది అసలు రాంగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జ్ చేయాలి? నీ జర్నీ బట్టి కదా నువ్వు జడ్జ్ చేసుకోవాలి. సో ప్రతి వాళ్ళని చూడగానే మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్ శ్రీ, నువ్వు నిజంగా మనం అంత గొప్ప జడ్జ్ చేసేవాళ్ళు అయితే, నువ్వు పుట్టి పెరిగిన వాళ్ళతో, తోబట్టులతో నీకు ఇష్యూస్ ఉంటాయి. ప్రేమించుకున్న వాళ్ళతో కొట్లాడుకుంటా ఉంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు. మరి కలిసి పుట్టి పెరిగే వాళ్ళకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు బయట ఎవరినో చూసి ఎలా జడ్జ్ చేస్తారు? నాకు అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరిని చూడగానే అలా ఎగ్జంప్షన్స్ లోకి రావటం తప్పు. ప్రయాణం చేయాలి, ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా. చేసిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ బిహేవియర్ బట్టి రిజల్ట్స్ వస్తుంది కదా, అప్పుడు అర్థం చేసుకోవాలి తప్ప ఒక్క కన్క్లూజన్తో ఎప్పుడు ఎవరితో జర్నీ చేయకూడదు. సో అలా అంటారు అంటే దట్ ఈస్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. సో అది అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, అన్నిసార్లు తప్పు అవ్వదు. సో ఇట్స్ జస్ట్ ఫీలింగ్స్, అట్లాంటివి వదిలేసేయాలి. ఎవరిని చూసినా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా చూడండి. అన్లెస్ నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఒకళ్ళు ఎందుకు జడ్జ్ చేయాలి? అంటే వాళ్ళకి మెంటాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నా నేను. ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం సైకలాజికల్ గా. ఇంకా కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, కీడించి మేలించాలి, ఫస్ట్ ఎవరితోనైనా కానీ నువ్వు పరిచయం పెంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అని అంటే వాళ్ళు ఎవరిలోనైనా సరే కీడించి మేలించమంటారు. అట్లా కీడించుకుంటూ పోతే మన లైఫ్లో ఎవరు ఉండరేమో కదా అనిపిస్తుంది నాకేమో. అంటే నీకు మంచి రిలేషన్, చెడు రిలేషన్స్ నీ కర్మానుసారం వస్తాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మేధావైనా సరే ఒకళ్ళు నువ్వు ఎంచుకున్నా కూడా, వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉన్నా కూడా, ఫైండ్ అవుట్ చేసినా కూడా తప్పించుకోలేరు కర్మ నుంచి. సో కీడెంచి మేలించు అనేది ఏంటి అంటే బేసికల్ గా పనుల్లో ఉంటుంది, మనుషుల్లో కాదు. అది బేసికల్ గా కీడెంచి మేలించాలనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్క్. అంటే మనం చేసే పనులకి సంబంధించింది కీడెంచి మేలించాలి అన్నప్పుడు. అంటే ఏదైనా పని చేసేటప్పుడు దానికి ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీ, నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, మణికొండలో నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కీడించి మేలించాలి అన్నప్పుడు ఏంటి అంటే అర్థం, నువ్వు రెస్టారెంట్ పెడితే నేను సక్సెస్ అయిపోతాను అనేది మేలు, దట్ ఈస్ గుడ్ థింకింగ్. కానీ ఈ ఏరియాలో పెడితే మనకి వర్కౌట్ అయిద్దా లేదా, ఓకే, ఈ ఏరియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, నువ్వు ఓపెన్ చేస్తే మనుషులు వస్తారా లేదా, ఇది కీడు అనమాట. అంటే కీడించి మేలించాలి. గుడ్ ఎలాగో గుడ్డే జరుగుతుంది, కానీ అక్కడ ఉండే నెగిటివిటీస్ అంటే కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనేది కీడించి మేలించాలని చెప్పి పనుల విషయంలో చెప్పారు తప్ప మనుషుల విషయంలో అసలు చెప్పలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే. అండ్ రెండోది, ఒకవేళ ఎలాంటి విషయాలు నువ్వు చెప్పొచ్చు, నీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు,
హ్మ్. వాళ్ళకి ఒకవేళ ఏదన్నా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకుందాం, వాళ్ళ మీద ఏదో కేసులు ఉన్నాయి, లేదంటే ఏదన్నా ఉంది అనుకో, హ్మ్. అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడటంలో తప్పులేదు. హ్మ్. అంతే తప్ప మనిషి కనపడగానే ఎట్లా జడ్జ్ చేస్తారు? హ్మ్. ప్రతి సోలు లో మంచి ఉంటది, చెడు ఉంటది. హ్మ్. కొన్ని సోల్స్ అచ్చంగా మంచే ఉండొచ్చు, కొన్ని సోల్స్ అచ్చంగా చెడే ఉండొచ్చు. అది వెంటనే గమనిస్తాం, ఎవరి తరం కాదు. హ్మ్. ప్రాణం చేస్తేనే తెలుస్తుంది. హ్మ్. కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేయడం తప్పులేదు శ్రీ. హ్మ్. అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి. హ్మ్. ఏదో అంటే కలవగానే అన్ని ఇచ్చేసుకొని అన్ని పుచ్చేసుకోకుండా హ్మ్. సమయం తీసుకోమంటున్నా. హ్మ్. అంతే తప్ప ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే లుక్ వైజ్ గా, నాట్ ద క్యారెక్టర్ వైజ్. నో బడీ కెన్ జడ్జ్ యూ ఎట్ ద ఫస్ట్ సైట్. హ్మ్. ఇట్ టేక్స్ సో మచ్ టైమ్, హ్మ్. మేబీ డేస్, ఇయర్స్. హ్మ్. సో ఒక మనిషిని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు, ఇన్ని కేసులు, ఇన్ని చట్టాలు, ఇన్ని పోలీస్ స్టేషన్స్? హ్మ్. నో, దట్ ఈస్ ఫూలిష్నెస్. ఓకే. ఇందాక మీరు సెన్స్ గురించి మాట్లాడారు కదా! కొంతమందికి చాలా మందికి ఇప్పటికి కూడా చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారంటే వాళ్ళు సూపర్‌స్టిషన్స్ అంటారా? ఏమంటారో నాకు తెలీదు కానీ, కాలు దురద పెడుతోంది అనంటే ఎవరో వస్తున్నారని, ఇంకేదైనా కన్ను కొట్టుకుంటుంది అనంటే గొడవలు జరుగుతాయని, కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అండ్ అలా జరిగి అలా వాళ్ళకయినప్పుడు నిజంగానే అలాంటి ఇన్సిడెంట్ జరగడం కూడా నేను చూసాననమాట కొంతమందిని. సో, ఇవన్నీ నమ్మొచ్చా? లేకపోతే ఇవి సూపర్‌స్టిషన్స్ అంటారా? ఇవి దీంట్లో కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి శ్రీ. హ్మ్. అంటే వాళ్ళు 10 సార్లు చెప్తే 2 సార్లైనా జరుగుతాయి అనుకుంటారు మనోళ్ళు. హ్మ్. అవ్వని 8 సార్లు ఎవరు పట్టించుకోరు. హ్మ్. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఏంటంటే, నేను అనుకున్నది 10లో ఒక్కసారి జరిగినా జరిగింది అనే తృప్తితో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. హ్మ్. అలాంటివి ఏముండవు. శరీరంలో జరిగే మార్పులకి నీలో ఉన్న హార్మోన్స్, నీకున్న బలహీనత ఆరు బలాలు బట్టి శరీరంలో మార్పులు జరుగుతాయన్నమాట. హ్మ్. అంటే నేచర్ నుంచి వచ్చే మార్పులు కొన్ని జరుగుతాయి, శరీరంలోంచి వచ్చే మార్పులు జరుగుతాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలం. హ్మ్. నీ చర్మం బిగుసుకుపోయి నీకేదో కొంచెం డ్రై స్కిన్ వల్ల ఇచ్చినెస్ వస్తే, దానికి వేరే రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకుంటే అయిపోతది. హ్మ్. సో, కన్ను అదురుతం అనేది అది వీక్‌నెస్‌కి కొన్నిటికి మనకి విటమిన్స్‌కి సంబంధించింది. హ్మ్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ద నేచర్. నేచర్‌కి హ్మ్. సంబంధం ఉండదు. హ్మ్. సో, బాడీలో జరిగే మార్పులకి, నేచర్‌కి లేదా ఈ ఇష్యూస్‌కి రిలేట్ పెట్టుకోకపోతే మంచిది అని నా ఉద్దేశం. ఓకే. ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నా నేను. ఓకే. సో సైకలాజికల్ ఆ! ఇష్యూస్. అవన్నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు. హ్మ్. సో, మనం మదర్స్ లాంటోళ్ళు చెప్పినప్పుడు ఏం వింటాం, సరే ఆవిడ తృప్తి పడుతుంది గదా! అని మనం వినేసి వదిలేస్తాం. హ్మ్. పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు పోనీలే, నాట్ ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు కదా! అది హ్మ్. కాదు అని చెప్పటం ఎందుకు? వాళ్ళని హ్మ్. కొట్టిపడేయటం ఎందుకు? అదో సంతృప్తి అనుకోవచ్చు. కానీ కొన్ని సార్లు అలా వదిలేసామంటే ఏమవుతుందంటే మూఢనమ్మకాలకెళ్ళిపోతారు. దాని తర్వాత అది ఒక స్ట్రెస్ కింద క్రియేట్ అవుతది. ఆ భయంతో నలుగురిని అప్రోచ్ అవుతారు. ఈ నలుగురు 4 మాటలు చెప్తారు. హ్మ్. సో, అంతవరకు వెళ్ళొద్దు. హ్మ్. ఓకే. ఏదన్నా అనిపిచ్చిందా? అబ్జర్వ్ చేసామా? వదిలేసినామా? హ్మ్. హ్యాపీ. హ్మ్. అక్కడితో ఆగిపోతే ఓకే. బియాండ్ ఎళ్ళొద్దు. సో, ఇట్లాంటియేమి జరగవు అంత ఈజీగా అందరికీ గూడా. హ్మ్. సో, ఎంతో సాధన చేస్తే తప్ప కొన్ని సెన్సెస్ రావు. ఓకే. లేదా కొంతమందికి సాధన చేయకుండా వచ్చింది అంటే గనక అదొక బ్లెస్సింగ్ వల్ల వస్తది. హ్మ్. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ రేర్ కేసెస్ అనమాట. ఓకే. ఈ పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అని కూడా అంటారు కదా! కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్ కలుగుతుంది. పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడినా కొద్దిసేపటికి డిస్టర్బ్ అవుతాం. నిజంగా ఉంటాయా ఇవి పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అనేది? ఉంటాయి. హ్మ్. ఆ 2 ఉంటాయి. ఎందుకంటే ఆరా ఈస్ ట్రూ. మన హ్మ్. దగ్గర ఉండే ఆరా ట్రూ. పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా ఎట్లా వస్తదంటే ఫస్ట్ స్టెప్ మన థింకింగ్ ప్రాసెస్ బట్టి వస్తది. హ్మ్. నంబర్ 1 అంటే వెరీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి చెప్తున్నా. స్పిరిచ్యువల్ డివోషనల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తది. హ్మ్. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ కానీ, ఎనర్జీస్ వస్తాయి కాబట్టి. హ్మ్. మామూలుగా జనరిక్‌గా చూసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బట్టి మన ఆరా ఉంటది. లెగిసిన ఓకే. దగ్గర నుంచి ఆ! లెగిసిన హ్మ్. దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ, ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఏదో ఒకటి ఏడ్చుకుంటూ, ఏదో ఒకటి బాధపడుతున్నప్పుడు నీ ఆరా అంతా కూడా చాలా నెగెటివ్‌గా ఉంటది. ఓకే. అదే లెగిసినప్పటి నుంచి నీ థాట్ ప్రాసెస్ చాలా బ్రైట్‌గా ఉండి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అనుకోని, నువ్వు మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్‌తో ఉండి, ఒక లవబుల్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నీ ఆరా నేచురల్‌గా బావుంటది. అసలు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు. హ్మ్. సీ మన థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రన్స్ ఫ్రమ్ హియర్. హ్మ్. ఇక్కడే ప్రతి ఒక్కటి నడుస్తది. హ్మ్. ఈ ఇక్కడ నడిచేది ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని, ఒక పద్ధతిలో రిఫైన్ చేసుకొని, బయటికి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లైఫ్ చాలా బెటర్‌గా ఉంటదనమాట. సో, హ్మ్. కాబట్టి మన థాట్ ప్రాసెస్ బట్టి కూడా మన ఆరా ఉంటది. హ్మ్. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి డెవోషనల్‌గా మంచిగా పూజలవి చేసుకొని, మన పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు హ్యాపీనెస్‌తో ఇంకొంచెం ఆరా పెరుగుతది. హ్మ్.
థర్డ్ థింగ్ స్పిరిచువల్‌గా మంత్ర సాధన చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నీ ఆరా స్ప్రెడ్ అవుతది ఇంకా బిగ్‌గా. ఓకే. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ మొఖంలో ఒక ఛాయ రావటం, హ్మ్. ఒక గ్లోనెస్ రావటం, ఐస్ బ్రైట్‌గా ఉండటం. హ్మ్. సో, వాళ్ళని చూడగానే మనకి మంచి ఫీలింగ్ కలగటం, ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు జరుగుతాయనమాట. అమ్మ రీసెంట్ డేస్ చూస్తే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతుంది అనిపిస్తుంది. అందరిని అనట్లేదు. కొంచెం మాత్రం అది తగ్గుతోంది. వాళ్ళకి విచ్చలవిడితనము, పైశాచిక ఆనందం ఎక్కువైపోతోంది. రాజేంద్ర నగర్‌లో రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అయిందనమాట. హార్స్ పైన ఒక అబ్బాయి ఎళ్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఒక 4 టూ వీలర్స్ ఉన్నాయి. రోడ్డు మీద వాళ్ళు గూడా వెళ్తూ ఉన్నారు. నంబర్ ప్లేట్స్ లేవు వాటికి. వాళ్ళు ఆ గుర్రాన్ని హింసిస్తూ ఒక ఆనందపడిపోతూ ఉన్నారనమాట. ఒక మూగజీవిని కొడుతూ, ఒక మూగజీవిని హింసిస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతోంది? ఎందుకు ఈ లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నాయి? ఇది ఎట్లా కంట్రోల్ అయ్యేది? యాక్చువల్‌గా ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో కొన్ని మనం క్రమశిక్షణ తప్పింతుంది అన్న మాట వాస్తవం గానీ, అలాని పూర్తి స్థాయి అని చెప్పలేము. హ్మ్. ఎందుకంటే మంచి చెడులనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి శ్రీ. అవును. సోషల్ మీడియా అప్పుడు లేదు గాబట్టి, అవేర్‌నెస్ అనేది లేకపోయి ఉండొచ్చు. అంతే తప్ప మనుషుల్లో మృగాలు అనేది మొదటి నుంచి ఉన్నారు. హ్మ్. మంచి చెడులనేది ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడేంటంటే సోషల్ మీడియా అవేర్‌నెస్ అయిపోయి ప్రతి ఒక్కటి వీడియోలు తీసి పెడతా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కూడా మంచి పనులు చేసే కుర్రాళ్ళు, లేదంటే యంగ్ అవును. జనరేషనోళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అవును. బ్లడ్ డొనేషన్ పని క్యాంపింగ్స్ చేస్తా ఉంటారు. ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. సీ డెవోషనల్‌గా వెళ్తున్నారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఇట్లా ఉండే జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడున్న హ్మ్. జనరేషను ఈజ్ ఎవ్రీవేర్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎవ్రీవేర్. కాతే క్రమశిక్షణ ఎక్కడ తగ్గింది అంటే, ఇప్పుడేమైంది అంటే జనరేషన్ కొంచెం బ్యాకెళ్తే వుమెన్ వర్కింగ్ హ్మ్. అనేది పెరిగిపోయింది. పర్సెంటేజ్ పెరిగిపోయింది. అంటే ఒక హౌస్ హోల్డ్ గనక వాళ్ళనుకున్న స్థాయిలో హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు సంపాదించాలి అని హ్మ్. సంపాదన శక్తి కోసం ఇద్దరు పనిచేయటం మొదలుపెట్టారు. హ్మ్. అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఎయిదర్ కేర్ టేకర్స్ గాని, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ గాని ఇట్లా చూసుకుంటారు. అవును. చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళొక ప్యాంపరింగ్ గారాబమైన ఎన్విరాన్మెంట్‌కెళ్ళిపోతున్నారు. హ్మ్. లేదా కొంతమంది ఇంట్లో ఉండే పేరెంట్స్ గూడా వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటైపోయి పిల్లలకి కూడా ఒక ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు హ్మ్. ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చిన్నప్పటి నుంచే గ్యాడ్జెట్స్ వరల్డ్‌కి అలవాటు చేస్తున్నారు. హ్మ్. సో, ఇక్కడ హ్యుమానిటీ తగ్గిపోతుంది. హ్మ్. అది జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అలా చూస్తున్నామంటే, దాని బిఫోర్ జనరేషన్ కూడా అలాగే ఉండుంటేనే, హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ నువ్వు అలా చూడగలుగుతావు. దాని బిఫోర్ 2 జనరేషన్స్ ఉండాలి. హ్మ్. లేదు అంటే సడెన్‌గా ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకు రారు నాన్న వీళ్ళంతా. కరెక్ట్. వీళ్ళంతా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. హ్మ్. తల్లిదండ్రులు కంట్రోల్‌లో, డిసిప్లిన్‌లో పెరగకుండా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. హ్మ్. ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు చూసుకోవటం గానీ, లేదా వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీళ్ళని మెకానికల్ వరల్డ్‌లో పడేయటం వల్ల హ్మ్. వాళ్ళు గ్యాడ్జెట్స్‌కి అలవాటైపోయి, సోషల్ మీడియాకి అలవాటైపోయి, మేబీ కొంత మానవత్వత అనేది తగ్గి, కొంచెం ఇట్లాంటి ఆకతాయిగా వెళ్ళుండొచ్చు. హ్మ్. వాళ్ళు నువ్వన్నట్లు వాళ్ళు సీరియస్‌గా చేసుండొచ్చు, ఆకతాయిగా చేసుండొచ్చు. లేదు అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ అయ్యుండొచ్చు. కానీ వీడియోలో కనిపిచ్చేది వేరుండొచ్చు. అక్కడ రియల్‌గా జరిగింది వేరుండొచ్చు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టేయటం, అదందరూ చూడటం, హ్మ్. దాని గురించి మాట్లాడుకోవటం, అసలు ఎటెళ్తుంది మన జనరేషన్? హ్మ్. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళ జీవితం ఎటెళ్తుంది? హ్మ్. అంటే నేనేమంటానంటే, ఆ వీడియోలన్నీ చూస్తానికి అంత ఖాళీగా ఉంటున్నారా? ఆ వీడియోలంతా పెడతానికి ఖాళీగా ఉంటున్నారా? అసలేం చేస్తున్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. హ్మ్. ఈ సోషల్ మీడియా అనేది తగ్గితేనే సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతది. ఇప్పుడున్న జనరేషన్‌లో మంచి ఉంది, చెడు ఉంది. లైక్ ఎనీ జనరేషన్. సో, హ్మ్. నేను బ్లేమ్ చేయను గానీ, బట్ వాళ్ళలో ఏదైనా లోపం ఉందంటే అది తల్లిదండ్రుల కారణం. హ్మ్. నా దగ్గరికి కూడా చాలా కేసెస్ ఒస్తాయి శ్రీ. హ్మ్. వాళ్ళ పిల్లలు మాట ఇంటలేదు, ఫోన్‌లో ఉంటున్నారంటే, ఫోన్ ఎవరిచ్చారు? వాళ్ళు కొనుక్కున్నారా ఏమన్నా సంపాదించి? హ్మ్. నువ్వే గదా! అన్నం తినటానికి నువ్వు ఫోన్ ఇవ్వాలి. నీకు ఓపిక లేదు. ఇంకో పని చేయాలంటే ఫోన్ ఇవ్వాలి. వాడు మాట వినాలంటే ఫోన్ ఇవ్వాలి. వాడు ఏడవకూడదంటే ఫోన్ ఇవ్వాలి. హ్మ్. అన్నీ అలవాటు చేసి ఇప్పుడు ఏడిస్తే? హ్మ్. వాడు చదవట్లేదు ఫోన్‌లో ఉన్నాడంటే నువ్వే కదా వాడిని అలాంటి మెకానికల్ వరల్డ్‌లో వాళ్ళని ఎడిక్ట్ చేసింది తల్లిదండ్రులు గదా! హ్మ్. సో, తల్లిదండ్రుల పెంపక లోపం వల్లే ఒకవేళ ఈ జనరేషన్‌లో ఏదన్నా లోపం ఉంటే, అంతే తప్ప ఇప్పుడున్న జనరేషన్ నేననను. ఇప్పుడున్న జనరేషన్‌లో మేధావులున్నారు. హ్మ్. ఎంతో గొప్ప గొప్ప విద్యలున్నాయి. అయి మిస్‌యూజ్ చేయబడుతున్నాయి ప్రాపర్ గైడెన్స్ లేక. హ్మ్. సో, కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్‌లో ఉన్న ఆణిముత్యాల్ని మనం ప్రాపర్‌గా ట్రైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన జనరేషన్ ఒస్తది నెక్స్ట్. అమ్మ హిందూ ధర్మం చాలా గొప్పది. నో డౌట్ అందులో. చాలా మంచి మంచి విషయాలు అందులో ఉన్నాయి. చాలా మనం ఫాలో అవుతాం కూడా. కానీ అందులో నాకొక డౌట్ ఏంటంటే, మన ధర్మంలో ఎందుకు అగ్రవర్ణాలు, అణగారిన వర్ణాలు అని విభజించారు? ఇవాళ వేరే మతం వాళ్ళు వచ్చి ఇప్పుడు హిందూ ధర్మంలో నుంచి ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకుంటున్నారు అననంటే, ఇక్కడ మన మతంలో
ఉన్న లోపాల వల్లే కదా! ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నేను అంటే మీ అంత నాలెడ్జ్ నాకు లేకున్నా గానీ, నేను కూడా మహాభారతం జూసాను. అక్కడ కర్ణుడు ఎట్లా సఫర్ అయ్యాడు? కర్ణుడు ఎలా పెరిగాడు? ఆయనకొచ్చిన విద్యలని ఎందుకు ప్రదర్శించలేకపోయాడు? ఇవన్నీ కూడా నాకు అలా అనిపించేదనమాట. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? ఏది? ధర్మమే కదా! అని. చాలా మంచి క్వెషన్. బట్ చాలా పెద్ద సబ్జెక్ట్. దీనికైతే నేను నాకు తెలిసిన జ్ఞానంతో నేను సమాధానం చెప్తాను. మేబీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ మనం ఇక్కడ కూర్చుంది వాస్తవాలు మాట్లాడుకోవడానికి తప్ప అపోహల మధ్య బతకడానికి కాదు కాబట్టి. నువ్వు చెప్పింది కర్ణుడిది ఏదైతే ఉందో నాకు ఎప్పుడు చాలా సాడ్‌గా అనిపిస్తది. కానీ కర్ణుడికి ఉన్న శాపాల వల్ల తన కర్మానుసారం తను అనుభవించాడు. అవును. ఇది అంతే తప్ప అవును. కులానుసారం కాదు. హ్మ్. అర్థమైందా? తనకి శత్రువులున్నారు, మిత్రులున్నారు. హ్మ్. కాబట్టి తన కర్మానుసారం ఎక్కడ శత్రువులుండాలి, ఎక్కడ మిత్రులుండాలి అనేది తనకి జరిగింది. నువ్వు చెప్పినట్లు తనకి రక్త సంబంధం లేదు. మిత్ర సంబంధం ఉంది. హ్మ్. అది ఆయన కర్మ. హ్మ్. సో, ఆ కులాలనేది అక్కడితో మనం పోల్చుకోకూడదు. ఏదో హ్మ్. మనకి ఉన్న దాని మీద మనం పెట్టుకోకూడదు. అది పక్కన పెట్టేస్తే. కులాలు అనేది వచ్చింది ఎట్లాగంటే, వృత్తిపరంగా వచ్చింది. మన శాస్త్రంలో నువ్వు చూసుకుంటే, నేను చదివిన వేదిక శాస్త్రంలో మనం చూసుకుంటే, హ్మ్. వృత్తిపరంగా మనకి విభజించారు. హ్మ్. అంటే, ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక 100 మందున్నారు. 100 మంది గూడా మేధస్సు ఒకేలాగా ఉండదు కదా! ఉండదు. కొంతమందికి ఎక్కువుంటది, కొంతమందికి తక్కువుంటది, కొంతమందికి ఇంకా తక్కువుంటది. అలాగా మనకి బా బా భాగాలుగా చేసి విభజించడం జరిగింది. హ్మ్. అవును. మనుషులు చేసిందే ఇదంతా. హ్మ్. భగవంతుడు చేసింది కాదు. హ్మ్. భగవంతుడు మనిషిని సృష్టించాడు. మిగతా అన్ని సృష్టించుకుంది మనిషే. హ్మ్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమని సృష్టించారు? బ్రాహ్మణులు. హ్మ్. అంటే పూజలు చేసేవాళ్ళు గాని, ఇలాగా వేదాలు చెప్పేవాళ్ళు గాని, స్కూల్ అంటే టీచర్స్ లాగా. హ్మ్. అప్పట్లో విద్యను నేర్పించేవాళ్ళు గాని, అంటే ఎక్కువ ఆ మేధస్సు ఉన్నోళ్ళందరినీ బ్రాహ్మణులు అని పెట్టారు. హ్మ్. క్షత్రియులు ఏదైతే ఉందో ఒక విద్య. వీరత్వంతో హ్మ్. హ్మ్. పోరాడతారో, హ్మ్. యుద్ధాలకెళ్తారో, అవును. కాపాడతారో, అంటే బోర్డర్‌లో ఉండే మన సోల్జర్స్ లాగా. హ్మ్. వాళ్ళని క్షత్రియులు అని పెట్టారనమాట. హ్మ్. అలాగే శూద్రులు అని పెట్టారు. అంటే ఒక రకమైనది. దాని తర్వాత వ్యాపారులు, వైశ్యాస్ అని పెట్టారు. అంటే వ్యాపారం చేసేవాళ్ళని వైశ్యాస్ అని. హ్మ్. తర్వాత ఇంకా ఉంటాయి కదా! మన దగ్గర అన్నీ హ్మ్. ఉంటాయి కదా! ఈరోజు హ్మ్. మనం అది గర్వంగా మాట్లాడుకోవాలి. శూద్రులు అంటే ఏంటి అంటే వాళ్ళు చిన్నతనం కాదు. పాపం వాళ్ళకి మేధస్సు లేదు. శరీరంతో చేసే పనులుంటాయి చూసావా? హ్మ్. అది శూద్రులకిచ్చారు. అంటే తెలివి ఏమీ లేకుండా గూడా హ్మ్. వీరత్వం లేకుండా చేసే పనులకి శూద్రులిచ్చారు. ఇలాగ 4 వర్ణాలున్నాయమ్మా మన దగ్గర. హ్మ్. ఆ తర్వాత మనకెప్పుడైతే కొన్ని బర్త్ క్వాలిటీస్ ఉంటాయి. హ్మ్. దాని దాని తర్వాత వచ్చేయన్నీ కూడా మనం ఉండే క్వాలిటీస్‌ని బట్టి మారుతా ఉంటది. సో, మనకేదైతే కులం అనేది విభజన జరిగిందో ఒకప్పుడు హ్మ్. వెరీ, వెరీ, వెరీ లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే మనకి జరిగిందో అది వృత్తిపరంగా మనుషులు యొక్క క్వాలిటీస్ పరంగా జరిగింది తప్ప, ఇప్పుడున్న కులం అనేది మనం సృష్టించింది లేదంటే మన శాస్త్రం నుంచి వచ్చింది కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏమైందంటే అక్కడ నుంచి అంతా స్ప్లిట్ అయిపోయారనమాట. హ్మ్. రకరకాలుగా పెట్టుకున్నారు. ఎప్పుడు జరిగిందంటే ఇది మేజర్‌గా జరిగింది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు జరిగింది. హ్మ్. బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు ఏం చేశారంటే వీటిని మళ్ళీ ఇంకా కొన్ని భాగాల కింద విభజించారు. హుహు. కమ్మ, కాపు, రెడ్డి హ్మ్. ఇట్లాగా పేర్లు పెట్టారు. నువ్వు వెళ్లి చరిత్ర వెనక తిరిగి చూసుకుంటే అవి కూడా వృత్తి పరంగానే పెట్టారు తప్ప మనుషుల పరంగా పుట్టలేదు. హ్మ్. అమ్మ ఒక్కటే కులం మనందరికీ మానవ కులం. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది మూర్ఖులు వీళ్ళంతా. హ్మ్. ఎక్కడి నుంచొచ్చింది నీ కులం? పుట్టింది మనిషి దేవుడు పుట్టించింది ఎవరు? అసలు నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు కులం మాట్లాడరమ్మా గుర్తుపెట్టుకో. హ్మ్. నిజంగా దేవుడిని నమ్మేవాళ్ళు మతాల గురించి, కులాల గురించి మాట్లాడరు. హ్మ్. సో, హిందుత్వంలో పుట్టాం కాబట్టి దాన్ని గౌరవించండి. వేరే మతాన్ని కించపరచొద్దని చెప్తా నేను. నీ మతాన్ని గౌరవించుకో. అలానే వేరే మతాన్ని కించపరచొద్దంట. వేరే మతాలకైనా అదే చెప్తా. నీ హ్మ్. మతాన్ని నువ్వు గౌరవించుకో. వేరే వాళ్ళని కించపరచొద్దని చెప్తా. హ్మ్. ఎందుకంటే ఎలాగ తల్లిని మనం గౌరవిస్తామో, ఎలాగ ప్రతి తల్లిని మనం గౌరవిస్తామో, అలాగే మనం ఒక మతంలో పుట్టాం కాబట్టి, అందులో సాంప్రదాయంలో మనకు అలవాటు కాబట్టి మనం గౌరవించుకోమంటున్నా. కానీ పద్దాక పూసుకొని, పులుముకొని మాట్లాడమంటలా దాని గురించి. హ్మ్. పాటించండి ఫస్ట్. నువ్వన్నట్లు మనోళ్ళు అసలు పాటించకుండా మాట్లాడతారు. హ్మ్. ఎవరు పాటిస్తున్నారమ్మా? మాట్లాడేవాళ్ళు హిందువులని చెప్పుకొని తిరిగేవాళ్ళు ఎంతమంది పాటిస్తున్నారు చెప్పు? అవును. నేనేమంటున్నానంటే ప్రతి మనిషిని నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఈ గురుపీఠం పెట్టిందే మనిషిని మేల్కొల్పటానికి. హ్మ్. కులాలకి, మతాలకి అతీతంగా. హ్మ్. నువ్వు నా దగ్గరికొచ్చినప్పుడు నేనెప్పుడు నీ కులం ఏంటని చూడనమ్మా. నీ హ్మ్. మతం ఏంటో నాకనవసరం. నీ సమస్య ఏంటి? హ్మ్. నేను ఒక మనిషిగా నేను నీకేం చేయగలను? ఇది మాత్రమే చేస్తాం. వైద్యులు అదే కదమ్మా చేస్తారు. నీ కులాల బట్టి, మతాల బట్టి నీకు ట్రీట్మెంట్ ఇస్తారా? హ్మ్. మిగతా వాళ్ళకెందుకు? మిగతా విషయాల్లో ఎందుకు? హ్మ్. అందుకనే మనిషికి ఒకటే కులం, మానవ కులం. హ్మ్. మనుషులందరూ ఒక అండర్ కిందే వస్తారు. హ్మ్. సో, వృత్తిపరంగా జరిగిన విభజనని దాన్ని కులాలుగా, అదొక ప్రైడ్‌గా
దాని తర్వాత పేర్లలో వెనకాల తగిలించేసేసుకొని రకరకాలుగా ఇంటి పేర్లు, గోత్రాలు రకరకాలుగా అయిపోయిందమ్మా. ఇదంతా మనుషులు సృష్టించుకుందే. హ్మ్. ఎక్కడ నీ మొదలు? ఎక్కడ నీ అంతం? ఎవరు నువ్వు? హ్మ్. సో, వీటిలి గురించి ఆలోచిస్తే వీటికి అర్థాలుండవు. సో, కాబట్టి అగ్రవర్ణం, బిలో అనేది మనం చేయలేదు నాన్న. హ్మ్. పనులు బట్టి ఎవరి స్థానాన్ని, ఎవరికున్న తెలివితేటలు బట్టి అది జేస్తారు. ఇప్పుడున్నారమ్మా సపోజ్‌గా హ్మ్. నాకు 3 పిల్లలు. హ్మ్. మా అమ్మాయి బా చదువుతది. హ్మ్. తను డాక్టర్ అవ్వాలనుకుంది. అవ్వమ్మా అని జెప్పిన. హ్మ్. రెండో వాడు ఓకే. ఫస్ట్ క్లాస్ స్టూడెంటు. హ్మ్. వాడు ఏదో అవ్వాలనుకుంటాడు. ఆడి కెపాసిటీ బట్టి అవ్వమని జెప్తా. మా చిన్నోడు నాలాగా చదువు రానోడు. ఆడేమంటాడు, "అరేయ్! నువ్వు ఆడుతూ పాడుతూ కంగారేం లేదు లేదురా. ఇప్పుడు 10 ఏళ్ళు నీకు ఐపీఎస్, ఐఏఎస్ చేపిచ్చాలా నిన్ను. నీ ఇష్టం ఏదంటే అది ఆడుతూ పాడుతూ చదువుకో 10థ్ క్లాస్‌కి. అప్పుడు డిసైడ్ అవ్వు. హ్మ్. నీకు ఏది అవ్వాలనిపిస్తే అది అవ్వు" అంటాం. అంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలకే వాళ్ళ మేధస్సు ప్రకారం ఒకటి అవ్వాలనుకుంటాం గదా! హ్మ్. మరి మనకి ఊర్లు బతకాలి, రాజ్యాలు బతకాలన్నప్పుడు అలాగా వృత్తిపరంగా విభజన జరిగింది మాత్రమే తప్ప, హ్మ్. నీ బ్లడ్‌లో వచ్చింది ఏది లేదు నాన్న. హ్మ్. నీ రక్తం ఎర్రగుందంటే ఏంటి అర్థం? దానికి ఎర్ర రక్త కణాలు ఎలాగా ఉండాలో, హ్మ్. మానవ జన్మ, మానవ కులం ఒక్కటే. హ్మ్. ఈ విభజన అంతా మనుషులు చేసుకున్నారు. దాని తర్వాత గొప్ప మేధావులొచ్చి ఏం చేశారు? సిస్టమ్‌లు పెట్టి క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ పెట్టారు. హ్మ్. ఎక్కడమ్మా ఈరోజు చెప్పు నువ్వు క్యాస్ట్ ప్రకారం ఎవరున్నారమ్మా తక్కువగా? హ్మ్. ఎవరైతే తక్కువ కులాలు ఉన్నారన్నారో బంగ్లాల్లో ఉంటున్నారు. అవును. ఎవరైతే ఎక్కువ కులాలు ఉన్నారో పూరి గుడిసెల్లో ఉన్నారు. అవును. ఇంకా ఈ రోజులు కూడా కులాల గురించి మాట్లాడితే నిజం చెప్పాలంటే మనం అసహ్యంగా ఫీల్ అవ్వాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నాము. హ్మ్. సో, రిజర్వేషన్స్ ఎందుకమ్మా చదువులకి? హ్మ్. ఇప్పుడు వైద్య వృత్తి నాన్న. నేను మొన్న మా పాప అప్పుడు కూడా నేను అదే బాధపడ్డా. హ్మ్. వైద్య వృత్తి చదువుతూ రిజర్వేషన్స్ ఏంటి నాన్న? అంటే నీకు చదువు రాకుండా నీకు రిజర్వేషన్స్‌తో నువ్వు మనుషుల ప్రాణాలు తీస్తావా? హ్మ్. తప్పు కదా! కదా! అవి పెట్టే దగ్గర కూడా నువ్వు చూసుకోవాలి కదా! వైద్యం దగ్గర రిజర్వేషన్స్ పెడతావేంటి నాన్న? హ్మ్. అది నువ్వు చదువుకొని నీ హస్తవాస్తు ఇదైతే తప్ప నలుగురిని బతికిస్తావు. అంటే నువ్వు చదువుకోకపోయినా నీకు రిజర్వేషన్ ఇవ్వాలా? హ్మ్. తప్పు కదా నాన్న! అవును. మారాలి. మన సిస్టమ్ మారాలి. మన మనుషులు మారాలి. హ్మ్. సో, ఈ రిజర్వేషన్స్ గాని, ఈ కులాలను గాని మిస్‌యూజ్ చేసుకోవటం మారాలి. హ్మ్. నువ్వన్నట్లు ఒకప్పుడేంటి పక్కన పెట్టేద్దాం. ఒకప్పుడు ఏం జరిగిందో మనకనవసరం. నువ్వు హ్మ్. లేవు, నేను లేను. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అప్‌గ్రేడ్ అవ్వాలి కదా మనం. హ్మ్. కరెక్ట్. మీరన్నట్టు ఈ రిజర్వేషన్స్ వల్ల ఇప్పుడు బాగా అంటే అగ్రవర్ణాలు ఇవంటున్నాం గదా! కొంతమంది అందులో పుట్టిన వాళ్ళు పూర్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇట్లా గ్రూప్స్ రాసి వాళ్ళకి పాపం మంచి మార్క్స్ వచ్చినా కానీ ర్యాంక్ రాలేదనమాట వాళ్ళకి. ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. అంటే అందులో ఉన్నారు. పూర్ అండ్ రిచ్ ఇందులో ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్స్ వల్ల నష్టపోయారు గదా! ఆ అమ్మాయి చాలా పూర్. ఆ! ఆ అమ్మాయికి గ్రూప్స్‌లో రాలేదనమాట. ఎందుకంటే తాను బ్రాహ్మణ్. అలా ఎంతమందున్నారు తెలుసా శ్రీ? చాలా మందున్నారు. ఇది ఎవరు చేసిన పని? చేతగాని రాజకీయాలు చేసిన పని. హ్మ్. రాజకీయ నాయకులు చేసిన పని. నీకు దమ్ముంటే క్యాస్ట్ సిస్టమ్ పక్కన పెట్టి మార్చి గెలువు. హ్మ్. ఎవరైనా గెలుస్తారా? నువ్వు గెలవాలంటే నీకు ఓట్ల సిస్టానికి కావాల్సింది క్యాస్ట్. హ్మ్. ఈవెన్ మనుషులు కూడా అలాగే ఉన్నారు నాన్న. వాళ్ళ స్వార్థానికే చూస్తున్నారు తప్ప, కదా! వేరే కులాల్లో కూడా పాపం చదువుకునే వాళ్ళున్నారు, మేధస్సు వాళ్ళున్నారు, లేని వాళ్ళున్నారు. ఎందుకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవట్లే? మనకు అవసరంలా. ఈరోజు మనం బాగున్నామా లేదా? హ్మ్. మనకొచ్చే స్కీమ్స్ మనకొస్తున్నాయా లేవా? ఇదేనా? హ్మ్. ఉన్నోళ్ళల్లో కులాలు బయటికి తీయండి. ఒకసారి రిచ్ అవును. ఫెలోస్ మొత్తం తీయండి. ఒకసారి కులాలు బయటికి తీయండి. మొత్తం ఆస్తుల వివరాలు తీయండి. ఎవరున్నారు ఈరోజు అగ్రకులంలో ఉన్నోళ్ళు ఎవరున్నారు? లేదంటే ఈ దాంట్లో ఉన్నారు చూడండి. అది చేయాలి ఫస్ట్. ఇది మాట్లాడుకోవటానికేనానా? హ్మ్. ఎవరు మేధస్తో వాళ్ళు వస్తున్నారు తప్ప కులం వాళ్ళు రావట్లేదు. ఒకవేళ హ్మ్. మెజారిటీస్ మారొచ్చేమో. బట్ అది కులం ఏం చేయడానికి ఏం లేదు. హ్మ్. వాళ్ళ బుద్ధి అనుసారం వస్తున్నారు. లేదా వాళ్ళ అదృష్టానుసారం వస్తున్నారు అంతే. హ్మ్. సో నేనేమంటున్నానంటే రాజకీయ నాయకుడు దమ్ముంటే ఎవరైతే ముఖ్యమంత్రి స్థానంలో గాని, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు గాని క్యాస్ట్ సిస్టమ్ తీసి రిజర్వేషన్ సిస్టమ్ తీసి గెలవమను. హ్మ్. సో, కరెక్ట్. మారాల్సింది అక్కడి నుంచి సిస్టమ్ మారాలి. హ్మ్. ఓకే. అంబేద్కర్ గారు ఒకప్పుడు ఉన్న సిస్టమ్‌తో ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. బట్ ఎన్నాళ్ళు? ఇప్పుడు మారిపోయింది కదా! హ్మ్. అందరూ ఈక్వలే అంటున్నా నేనిప్పుడు. అవును. అసలు ఏ కులం ఎక్కువ గాదు, ఏ కులం తక్కువ గాదు. హ్మ్. అందరం ఒకటే మానవ కులం. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం మార్చొచ్చు గదా! ఎంతమంది అన్యాయం అయిపోయి ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారు తెలుసా? అవును. ఓన్లీ బికాస్ ఆఫ్ ఓసీ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి రాపోవటం వల్ల మార్క్స్ వచ్చినా గూడా ఒక్క మార్కులో పోయేవాళ్ళు ఎంతమందున్నారు? హ్మ్. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు లేరు? అవును. ఎంతమంది మానసికంగా ఇదయ్యేవాళ్ళు లేరు? ఎంతమంది అమ్మాయిలు 30 ఏళ్ళొచ్చినా పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు లేరు? సో, కరెక్ట్. మారాలి. హ్మ్. మారుతున్న కాలంతో మిగతా అన్నిట్లో అప్‌గ్రేడ్ అవుతున్నారు గదా! హ్మ్. సిస్టమ్ గూడా అప్‌గ్రేడ్ చేయమనండి. ఈ హిందూ ధర్మంలో అణగారిన వర్గాలు ఎంత బాధపడితే, వాళ్ళకి ఎంత ఇబ్బందైతే ఇంకా ఉండలేక వాళ్ళు ధర్మం మారుతూ ఉన్నారు కదా! అసలు ధర్మం గాదు, ఇది మనుషులు జేసింది అని
ఇప్పటికి కూడా చాలామంది హిందువులకు గూడా తెలీదు. వాళ్ళిప్పుడు మారిపోయిన వాళ్ళు హిందూ ధర్మం గురించి చాలా చాలా బ్యాడ్‌గా మాట్లాడతారు. ఈవెన్ దేవతలను దయ్యాల్లాగా చూస్తారు. ఏమంటారు షైతాన్‌లనని అంటారు. కొన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా బాధనిపిస్తది నాకు. అది అది వాళ్ళు ఎంచుకున్న మార్గం, అది వాళ్ళు చేసుకునే చెడు కర్మ. నేను అదే చెప్పా. ఇందాక కూడా ఏమంటున్నాను, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో. నువ్వు మారి సంతోషంగా ఉన్నావా, మనిషి సంతోషంగా ఉండటమే ముఖ్యం కాబట్టి ఏ ధర్మంలో నువ్వు సంతోషంగా ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ వేరే మతాన్ని కించపరిచే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఫాలో అయ్యే ధర్మాన్ని ఇంకా వేరే ఎవరో కించపరుస్తున్నారంటే అది వాళ్ళ మూర్ఖత్వం మాత్రమే. హ్మ్. అండ్ రెండోది, ఇందాక నువ్వు ఒక మాట అడిగావు నాన్న. వీళ్ళు ఏదో బాధపడటం వల్ల మారుతున్నారా అని. కాదు. బలహీనులు మాత్రమే మత మార్పిడి చేస్తారని మాత్రం నేను చెప్పగలను. హ్మ్. ఇందులో ఏముందో చూడలేక మారారా? డబ్బుల కోసం మారారా? లేదు అంటే నిజంగానే వాళ్ళకక్కడ బెనిఫిట్ ఉంది మారారా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. హ్మ్. నేను వాళ్ళనేమి కమెంట్ చేయట్లేదు. కానీ నువ్వన్నట్లు అగ్రవర్ణం, ఇంకొక వర్ణం వాళ్ళు మారటం గాదు. పెద్ద పెద్ద కులాల్లో వాళ్ళు కూడా ఎంతోమంది మత మార్పిడి చేసుకున్నోళ్ళున్నారు. అంటే ఎందుకు? హ్మ్. అంటే వాళ్ళ మైండ్ బలహీనంగా ఉంది కాబట్టి. హ్మ్. నువ్వు తల్లిని ఎట్లాగా మార్చుకోలేవో, మన పుట్టిన ధర్మాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? నీకిష్టమైతే పాటిస్తావు, లేకపోతే లేదు. దానికి నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు. సరే మార్చుకున్నావు. అది కూడా నీ ఇష్టమే. హ్మ్. మార్చుకొని అందులో సంతోషంగా ఉండు. కానీ అలానే వేరే వాళ్ళని కించపరచకూడదు. హ్మ్. సో, అండ్ రెండోది, ఇది హిందూ ధర్మం పాటించే భూమి ఇది. ఇంతకుముందు హిందుస్థాన్ అనేవాళ్ళు దీన్ని. భారతదేశం అంటే హిందుస్థాన్ అనేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? హిందువులు మాత్రమే పాలించిన భూమి అని అర్థం. చరిత్ర తీసినా ఉంది గదా! హ్మ్. దాని తర్వాత ఓకే. ముస్లిమ్స్ వచ్చారు. వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత చాలా లేటర్ స్టేజ్‌లో క్రిస్టియానిటీ అనేది బయట నుంచొచ్చింది. ఈ భూమిది కాదు. హ్మ్. కానీ నువ్వు చూస్తే హిందువుల్లో నిజంగా చూస్తే ఎప్పుడు కూడా వేరే కులాల గురించి పట్టించుకుంటారేమో తప్ప వేరే మతాల గురించి ఎప్పుడు కూడా కించపరిచి మాట్లాడరు ఎక్కడ కూడా. హ్మ్. నువ్వు ఏ గుడికెళ్ళినా కూర్చోబెట్టి వేరే మతాల్ని కించపరిచి మాట్లాడరు. హ్మ్. కానీ వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? హ్మ్. నీ మతాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలనుకుంటే చేసుకో. హ్మ్. వేరే వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నావు? హ్మ్. నిన్ను ఇంట్లో మీ మీ అమ్మ, నాన్న వాళ్ళుంటారు గదా! హ్మ్. "అరే! ఏందిరా ఇట్లా పుట్టినావు నువ్వు? ఆళ్ళింట్లో అబ్బాయి బాగున్నాడు కదా!" అని చెప్పి కించపరిచి మాట్లాడితే నీకు మనసుకి కష్టం అనిపించదా? ఎందుకంటే ఆ! "అమ్మ ఏందమ్మా నువ్విట్లా ఉన్నావు? ఉన్నోళ్ళకి పుట్టుంటే బావుండేది కదమ్మా!" అని చెప్పి పద్దాక మాట్లాడుతుంటారా? ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మతం మార్చుకున్న వాళ్ళే, హిందూ ధర్మం నుంచి బయటికెళ్ళి వేరే మతంలో జాయిన్ అయిన వాళ్ళే, ఇలా హిందూ ధర్మాన్ని కించపరుస్తారు. హిందూ దేవుళ్ళని తిడుతూ ఉంటారు. మీరదే వేరే విదేశాలలో తీసుకోండి. వాళ్ళు ఎంత బాగా అసలు ప్రైజ్ చేస్తారో మన దేవుళ్ళని. అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పావు. అదే మన 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 వాళ్ళకి, బయట వాళ్ళకి తేడా. మన వాళ్ళు అజ్ఞానులు. దానివల్ల ఇలాగ మాట్లాడి, ఇలాగ అహానికి పోయి మాట్లాడుతున్నారు. మతం మార్చుకోవటమే ఒక కర్మ. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ నీ మతాన్ని కించపరచడం ఇంకొక చెడు కర్మ. హ్మ్. నీకు సంతోషమైన పని జెయి. నేను మార్చుకోవద్దు, ఉండొద్దని నేను చెప్పను. హ్మ్. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళకి నచ్చినట్లు బతికే హక్కుంది. హ్మ్. వేరే వాళ్ళు బాధ పెట్టకుండా ఏం చేసినా గూడా న్యాయమే. హ్మ్. ధర్మమే. ఇదొద్దు, ఇక్కడ సంతోషంగా లేవు. ఎళ్ళావా? సంతోషంగా ఉండు. కానీ కించపరచొద్దు. హ్మ్. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఫారినర్సు వాళ్ళు ఎక్కడో వాళ్ళకి తెలిసింది ఒకటే మతం. వాళ్ళకి మనలాగా 4, 5 కులాలు, మతాలు కూడా లేవు. అవును. కానీ మన ధర్మాన్ని గౌరవించి మన దగ్గరకొచ్చి ఎన్నో గుళ్ళకి మన దగ్గర తిరిగి ఎంతో మంది ఫాలోవర్స్ అవుతున్నారు. అవును. గర్వపడు. హ్మ్. కించపరచు మాకు. నేను అదే హ్మ్. అంటున్నా. ఎవ్వరి మతాన్ని వాళ్ళని గౌరవించే అధికారం వాళ్ళకుంది. హ్మ్. కానీ వేరే మతాన్ని కించపరచట అధికారం ఎవ్వరికీ లేదు. అది చెడు కర్మ. దానికి సంబంధించిన ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సిందే. హ్మ్. నాకు ఇంకో విషయం గూడా అర్థం కానిదేంటంటే, బ్రిటిష్ వాళ్ళు గదా! ఈ క్రిస్టియానిటీ తీసుకొచ్చింది. వాళ్ళు అంటే క్రిస్టియానిటీ గురించి అంత గొప్పదైతే, వాళ్ళు ఇంకో దేశం మీద దాడి చేసి చెప్పిన వాళ్ళు, వాళ్ళేం చెప్పిందో మీకు నచ్చుతుంది. కానీ ఎగ్జాక్ట్‌లీ. మన హిస్టరీ నచ్చట్లేదు. మన ధర్మం నచ్చట్లేదు. అసలు ఆ మతాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఏంటి? వాళ్ళెవరు? అనేది ఎవరు ఆలోచించరు. ఇందాక నువ్వు అడిగావు గదా! నేనే హోస్ట్‌గుంటానికి రీజన్ ఏంటి అని. ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టే నువ్వు హోస్ట్ అయ్యావు. అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడటం గూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు అంటే ఇది చాలా వాలిడ్ పాయింట్ చెప్పావు. అప్పుడే నేను గూడా ఏదన్నా చెప్పడానికి నాకు గూడా ఆవశ్యకత ఉంటది. హిందూ దేశం ఉంది గదా! ఇది హిందూ దేశం అంటున్నాం గదా! హ్మ్. అది అంటే ఏదో గర్వంగానో, పొగరుగానో చెప్పట్లా. మామూలుగా హిందూ దేశం అంటే భారతదేశం ఉంది గదా! హ్మ్. హిందూ ధర్మంలో పుట్టి భారతదేశం వాళ్ళు ఎక్కడికన్నా వేరే దేశానికెళ్ళి వాళ్ళని బానిసలుగా చేసి పరిపాలించిందుందా చరిత్రలో? మరి మా ధర్మం చెప్పలేదే అట్లాగా? మా మతం చెప్పలేదే అట్లాగా? హ్మ్. నువ్వన్నట్లు వేరే దేశంలో, వేరే మతంలో ఉన్నోళ్ళొచ్చి నిన్ను బానిసల్లాగా చేసి ఎంత దారుణంగా నిన్ను ఇచ్చేశారే!
ఇంకా ఇక్కడే ఆన్సర్, నువ్వు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. కాబట్టి మన ధర్మం చెప్పిన పద్ధతులు వేరు. కానీ నువ్వు అన్నట్లు ఈ హిందూ ధర్మంలో పుట్టినోళ్ళు చాలా మంది పాటించట్లేదు. ఈ హిందూ ధర్మంలో పుట్టినోళ్ళు కూడా మానిస్టర్స్ ఉన్నారు, ఇందులో కూడా మృగాలు ఉన్నారు. అది మానవతా ధర్మాన్ని కోల్పోయి, హిందువులందరూ నేనేం కరెక్ట్ అనట్లేదు, కానీ నువ్వు అన్నట్లు ఆ ధర్మాన్ని గనక పాటిస్తే తప్పు చెయ్యరు. ధర్మానికి కర్మకి కట్టుబడి ఉండేవాడే నిజమైన హిందూ. హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ అవడు. హిందూ ధర్మాన్ని పాటించేవాడు మాత్రమే హిందూ అవుతాడు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా ఇది కర్మ ఫలితమా లేకపోతే దైవ సిద్ధాంతమా అండి? ఇప్పుడు నేను ఒక యాంకర్గా మీ ముందు కూర్చున్నాను, మీరు కర్మ సిద్ధాంతం తెలుసుకొని మీరు ఒక హోస్ట్గా నాకు చెప్తూ ఉన్నారు. అంటే నా కర్మ ఫలితంగా నేను ఇవాళ ఈ జాబ్ చేస్తూ ఉన్నానా, లేకపోతే దేవుడు తలచాడు నాకు ఈ విధంగా రాశాడు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానా? మీరైనా నేనైనా ఎవరైనా ప్రతిదానికి అయితే మాత్రం ఒక కనెక్షన్ అయితే ఉంటుంది శ్రీ. ఏది కూడా ఊరికైతే జరగవు, కంపల్సరిగా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు కోఇన్సిడెంట్ కూడా కావచ్చు, అంటే యాదృచ్ఛికత కూడా కావచ్చు. అయితే కర్మ సిద్ధాంతం అనేది దైవం సృష్టించిన ఒక సిస్టమ్. అది దైవం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించేశారు, అది మనం ఫాలో అవుతున్నాం. వెరీ సింపుల్, ఇదే హైరార్కీ. దైవం, కర్మ, మనిషి, ఇది ఒక సిస్టమ్ అనమాట. సో నువ్వు అన్నట్లు ఎందుకు నీతోనే నేను మాట్లాడుతున్నానంటే అది పర్పస్. అంటే నువ్వు నా నుంచి తెలుసుకోవాల్సింది ఏదైనా ఉండుండొచ్చు, ఇది నీ ద్వారా 10 మందికి వెళ్ళాలని రాసి ఉండుండొచ్చు. సో నీకు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో లేదా 10 మంది తెలుసుకోవాలి అనుకునేది నీ ద్వారా అడిగించవచ్చు. సో వీటిలన్నిటికి కూడా ఒక మీనింగ్ఫుల్ రిలేషన్ ఉండొచ్చు, లేదా సింపుల్గా ఒక యాదృచ్ఛికంగా కూడా జరిగి ఉండొచ్చు. సో కంపల్సరిగా నేనైతే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది అని అయితే నేను నమ్ముతాను బేసికల్గా. ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం చేసే పనులు కావచ్చు, ఏదైనా సరే మనం మాట్లాడే మాటలు కావచ్చు, మన కర్మను దానికి మనకు కర్మ ఉంటుందా దానివల్ల? ఉంటది కదా. ఇప్పుడు మరి యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద లూప్ అని చెప్పాను కదా. మనం మాట్లాడే ఏదైతే ఇది ఉందో ఈ భాష కానీ ఆ పద్ధతి కానీ మనకి గ్రహాల నుంచి వస్తుంది. అంటే మన గ్రహాలు సపోజ్గా సెకండ్ హౌస్ స్పీచ్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ రెండో ఇంటికి అధిపతి ఏ గ్రహం ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మన మాట తీరు ఉంటుంది, మనం మాట్లాడేది ఉంటుంది. అంటే కొంతమంది దురుసుగా మాట్లాడతారు, కొంతమంది చెడు మాటలు మాట్లాడతారు, కొంతమంది బూతు మాటలు మాట్లాడతారు, కొంతమంది మంచి మాటలు మాట్లాడతారు, కొంతమంది ఓన్లీ దైవం గురించి మాట్లాడతారు, ఇప్పుడు కొంతమంది ధర్మం గురించి మాట్లాడతారు. ఇలా మాట్లాడేదానికి కూడా ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామే. సో ఆ గ్రహం వాళ్ళతో అలాగా మాట్లాడిస్తుంది అనమాట. అది కూడా కర్మానుసారం వచ్చటం వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? మంచిగా మాట్లాడే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏం లేదు. మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి చెడుగా మాట్లాడేస్తారు కదా, వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఇది ఏదో చెడు కర్మ వల్ల నేను ఇట్లా మాట్లాడుతున్నా కాబట్టి ఈ కర్మ నుంచి నేను బయటికి రావాలి అని వాళ్ళు చెడుగా మాట్లాడటం సప్రెస్ చేసుకోవాలి. చెడు మాటలు వచ్చినప్పుడు కంపల్సరిగా షట్ డౌన్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు. కొత్త కర్మను సృష్టించొద్దు. ఒకవేళ నీకు పాత కర్మ వల్ల నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడేదానికి నీ మైండ్ ప్రేరేపిస్తుంది కదా, కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా పెద్ద అచీవ్మెంట్ ఒక మనిషికి. ఎందుకంటే ఆ కంట్రోల్ చేసుకునే పవర్ లేకే మనం ఈ లూప్ లో కొట్టుమిట్టాడుతున్నాం. అది ఇక్కడ రావాలి. ఎప్పుడైతే ఇక్కడ కంట్రోల్ పవర్ వస్తుందో ఆ లూప్ ని మనం బ్రేక్ చేయొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను కర్మని బ్రేక్ చేసే స్థాయికి నేను వచ్చాను అంటే నేను ప్రాక్టీస్ చేశాను, ఊరికే రాలేదు. సో అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. అందుకే నేను చెప్పగలుగుతున్నాను, నేను చేసిందే చెప్తున్నా, మీరు చెయ్యగలిగిందే చెప్తున్నా. కాబట్టి చెడుగా మాటలు కానీ జరుగుతుంటాయి కదా, అప్పుడు దాని వల్ల ఏమవుతుంది? ఎందుకు అది చెడు కర్మ అవుతుంది? భాష వల్ల అవ్వట్లేదు. నువ్వు మాట్లాడటం వల్ల, నువ్వు దూషించడం వల్ల ఎదుట వ్యక్తి బాధపడుతున్నారు కదా, అక్కడ ఆత్మ సోల్ ఎప్పుడైతే నీ వల్ల బాధపడుతుందో నీకు చెడు కర్మ తిరిగి వస్తుంది. కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు. నువ్వు క్యాజువల్ గా నీ ఫ్రెండ్స్ తో నువ్వు సరదాగా బూతు మాటలు 100 మాట్లాడుకుంటావు, దానివల్ల నేను చెడు కర్మ వస్తే నేను చెప్పట్లా. నువ్వు నీ మాటల వల్ల ఎదుటి వాళ్ళకి బాధ కలిగింది అంటే నువ్వు చెడు కర్మని మళ్ళీ మొదలు పెట్టుకున్నావు అని అర్థం. కాబట్టి నువ్వు బాధ పెట్టేలాగా నీ మాట వస్తుంటే ఓకే, ఇది నాకున్న గ్రహం వస్తుంది, ఆ గ్రహం ఎందుకు అలా ఉంది? చెడు కర్మ వల్ల ఉంది. కాబట్టి నేను దూషించకూడదు, నాకు కోపం వచ్చినప్పుడు నేను మాట్లాడకూడదు, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి
మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనకేదైతే వాళ్ళు ఏదైతే యొక్క ఆవేశము ఇవి లెవెల్స్ కామ్ డౌన్ చేసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఇది ఓవర్ నైట్‌లో అవ్వకపోయినా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా అవుతది. ఓకే. మనం చేసే పుణ్యం పనులు కావచ్చు, ధర్మం వల్ల కావచ్చు, మన కర్మని మార్చుకోవచ్చా మనం? ఇప్పుడు నేను చెప్పేది కర్మ మార్చుకునే పద్ధతులే చెప్తున్నా. హ్మ్. అసలు నువ్వు పుణ్యం చేయకుండా కూడా కర్మ మార్చుకోవచ్చు. నీ హ్మ్. మైండ్ నీ కంట్రోల్‌లో ఉంటే నువ్వు పుణ్యం చేయకపోయినా కర్మ మార్చుకోవచ్చు. హ్మ్. నువ్వు చేసే పుణ్యం పాత కర్మని ఇంతే తగ్గిస్తది. కొత్త గుడ్ కర్మనిస్తది నీకు. హ్మ్. ఇదంతా నీకు నీ రిపాజిటరీ అంటే నీ అకౌంట్‌లో సేవ్ అవుతా ఉంటది నువ్వు చేసే ఇప్పుడు పుణ్యం. హుహు. అది నీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడిద్ది. ఫ్యూచర్‌లో ఉపయోగపడతది. అంటే మళ్ళీ ఇంకో వచ్చే జన్మలో అంటారు కదా! యాహ్! అట్లా. ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఓకే. ఫ్యూచర్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు. హ్మ్. బట్ ఈ కర్మని ఛేదించాలి అంటే ఓన్లీ నువ్వు నీ మైండ్ కంట్రోల్‌తోనే నువ్వు ఛేదించగలవు ఇప్పుడున్న కర్మని. హ్మ్. కాబట్టి నువ్వు ఎళ్ళే గుళ్ళకై ఉండొచ్చు, నువ్వు చేసే ధ్యానాలకై ఉండొచ్చు, నువ్వు చేసే మంచి గుడ్ డీడ్స్‌కై ఉండొచ్చు. ఇవంతా కూడా ఒక పక్కన స్టోర్ అయ్యి ఎక్కడో నీకు ప్రొటెక్టివ్ టూల్స్ లాగా ఉపయోగపడతా ఉంటాయి. ఇన్‌స్టెంట్‌గా రావవి నీకు. హ్మ్. సో, అవంతా నువ్వు అకౌంట్‌లో జమేసుకుంటున్నావని అర్థం. హ్మ్. అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని అర్థం. అసలు ఉపయోగపడవని కాదు. ఉపయోగపడతాయి. అవసరానికి ఉపయోగపడతాయి. హ్మ్. బట్ ఈ కర్మని ఛేదించాలి అంటే మాత్రం మన మైండ్ కంట్రోల్ చేసుకోవాలి మనం. హ్మ్. దాని తర్వాత మంత్రాన్ని ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. సో, మెడిటేషన్‌ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏంటి అంటే మన మైండ్ మనం ఎంతో కొంత ఒక కంట్రోల్‌గా తీసుకొని వచ్చి మనల్ని మనం మార్చుకోవాలి. హ్మ్. మనల్ని మనం జయించామంటే కర్మని జయించడం ఈజీ. హ్మ్. నాకొక డౌటండి ఈ జన్మల గురించి. గత జన్మలో చేసిన పాపాలు వల్లే మనకి ఈ జన్మలో మన కర్మ ఉంటుందననంటారు. కానీ మనిషి జన్మ ఒకటేసారంటారు. అసలు నాకిది కాన్సెప్ట్ కొంచెం అర్థం గాదు. ఎవరు చెప్పారురా మనిషి జన్మ ఒకటే అని? ఒకటే అంటే ఎందుకు ఎన్నో చాలా జన్మల సార్లు తర్వాత 7 జన్మలని చెప్తారు. కొన్నిసార్లు వేరే జన్మ జన్మలంటారు. జన్మలకి అంటారు. ఆ! ఇవి అంటారు. కానీ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ అనేది అవును. అంటే సైకిల్ వస్తుంది అని. పూర్తి చేసి వస్తది గదా! హ్మ్. సోల్ రియలైజేషన్ వచ్చే వరకు మానవ జన్మ వచ్చేదానికి ఉంటది. బట్ దానికి కొన్ని జన్మలు మనకు అవకాశాలుగా ఉంటాయి. సో, ఆ అవకాశాల్లో ఈ సోల్ రియలైజేషన్ అనేది జరిగి ఆత్మ పరమాత్మలో విలీనం అయ్యే వరకు ఈ ప్రాసెస్ జరిగిద్దనమాట. సో, హ్మ్. నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు అన్ని తక్కువ జన్మలుంటాయి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ జన్మలుంటాయి. హ్మ్. బట్ ఎందుకు మనం ఎంత అనుభవించాలి? తొందరగా నేర్చేసుకుంటే అయిపోతది గదా! హ్మ్. సో, తొందరగా కంప్లీట్ చేసుకుంటే అయిపోతది గదా! అట్‌లీస్ట్ మనం మన ఆత్మ పరమాత్మలో కలవకపోయినా నెక్స్ట్ జన్మ బెటర్‌గా ఉంటది గదా! హ్మ్. నువ్వేదైతే ఇప్పుడు కోల్పోయాను, పొందలేకపోతున్నాను అంటున్నావో ఇప్పుడంతా మంచిగా ఉండి నెక్స్ట్ పొందు. తప్పేముంది? నీకేం నస్తే అది చెయ్యి. కానీ ఒకళ్ళని బాధ పెట్టకుండా, హ్మ్. ఒకళ్ళని మోసం చేయకుండా. ఓకే. ఒక ప్రశ్న మేడం. రక్త సంబంధాలు, స్నేహ బంధాలు ఇవి రెండింటిని లో కూడా ఏది గొప్పది? ఒకే ఇంట్లో పుడతాము. ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు పెరిగి పెద్దగై పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయి ఎక్కడెక్కడో వెళ్లి బతుకుతూ ఉంటారు. అదే ఎక్కడెక్కడి నుంచో ఆహ్, మనము ఒక దగ్గర కలిసి వర్క్ జేస్తూ ఉంటాం. ఆఫీస్‌లో కావచ్చు, లేదంటే నెయిబర్స్ కావచ్చు. సో, కలిసి పుట్టి పెరిగిన వాళ్ళేమో ఎక్కడెక్కడో వెళ్లి బతుకుతూ ఉంటే, వాళ్ళతో రిలేషన్ కొన్ని డేసే ఉంటది. కానీ ఇక్కడ స్నేహితులు అనేవాళ్ళు మాత్రం నెయిబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జస్ట్ లైక్ ఫ్రెండ్సే కదా! ఆఫీస్‌లో కోవర్కర్స్ కావచ్చు. వాళ్ళతోనే మనం ఎక్కువ కాలం ఉంటాం. దీన్ని బట్టి రక్త సంబంధం కన్నా స్నేహ బంధమే గొప్పదని అనుకోవచ్చా? ఇట్ కుడ్ బి వాయిస్ వర్సా శ్రీ. ఎందుకంటే బేసికల్‌గా బంధం అనేది దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బంధమైనా నువ్వు తీసుకుంటే దాంట్లో గనక రెస్పెక్ట్, ట్రస్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది రక్త హ్మ్. సంబంధమైనా, వేరే బంధమైనా సరే. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకుండా ఉండాలి. హ్మ్. ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవో బంధంలో యూ నేమ్ ఇట్ ఏదైనా బానే ఉంటది. హ్మ్. సో, ఇప్పుడు మనకు కొన్ని బంధాలు ఏమవుతాయంటే నీకు క్లోజ్ బంధాలైనప్పుడు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ వచ్చేస్తాయి డిఫాల్ట్‌గా. హ్మ్. అదే కొంచెం దూరం బంధాలుంటాయి గదా! ఈ స్నేహ బంధాలు, నైబర్స్ వీళ్ళ దగ్గర నీకు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. హ్మ్. సో, అప్పుడు నువ్వు చాలా ఫ్రీగా మాట్లాడేస్తావు, ఫ్రీగా షేర్ చేసుకుంటావు కాబట్టి హ్మ్. వాళ్ళతో నీకు ఎక్కువ అన్యోన్యత అనిపిస్తదనమాట. హ్మ్. వేరాజ్ రిలేషన్స్‌కి రాగానే రకరకాల మూడ్స్ వచ్చేస్తా ఉంటాయి మనకి. మూడ్ స్వింగ్స్ అంటాం గదా! అట్లా హ్మ్. ఉంటాయనమాట. హ్మ్. ఒక పక్కన ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. కొన్నిసార్లు ఈర్ష్య ఇవన్నీ కూడా ఉంటాయనమాట. హ్మ్. కాబట్టి నేనేమంటానంటే బంధం ఏదైనా సరే హ్మ్. ప్యూర్‌గా ఉండాలి. ఎయిదర్ ఇట్ ఈస్ బ్లడ్ రిలేషన్ ఆర్ ఇట్ ఈస్ ఏ గాడ్ గివెన్ రిలేషన్. ఇప్పుడు మిగతా బంధాలన్నీ కూడా మనకి నేచురల్‌గా నేచర్ ఇచ్చే బంధమే కదా! స్నేహ బంధమైనా, లేదా నీ కొలీగ్స్ అయినా, పక్కింటోళ్ళైనా నువ్వు బాగా ఇష్టపడుతున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు సమయం వెచ్చిస్తున్నావు అంటే అర్థం ఏంటి? అందులో నువ్వేదో ఆనందాన్ని పొందుతున్నావని అర్థం. హ్మ్.
దానికి ఏం పేరు పెడతాము అనేది పక్కన పెట్టేస్తే ఏ బంధం అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకపోతే చాలా మంచిది. ఏ బంధంలో అయితే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో ఆ బంధంలో నెక్స్ట్ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ సెట్ తగ్గట్టు మన ఆలోచన తగ్గట్టు ఎదుటి మనిషి ఉండరు. ఎందుకంటే నీ మైండ్ అందరు రీడ్ చేయలేరు కదా ఎవరు కూడా. సో మనం మైండ్లో ఒకటి అనేసేసుకొని ఉంటాము, అది ఎదుటి వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి తెలియదు కదా నువ్వేమనుకుంటున్నావో. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవునప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ మీద నీకు ద్వేషం అనేది కలుగుతూ ఉంటుంది. రెండోది నమ్మకం. సో ఏ బంధం అయినా సరే ఒక నమ్మకం అనేది బేసిక్ ఫౌండేషన్ అనేది ఉండాలన్నమాట. ఆ నమ్మకం లేక కూడా చాలా ఇష్యూస్ వస్తాయి బంధాల్లో. మూడోది గౌరవం కావాలి. ఎనీ రిలేషను నిన్ను నీలాగా రెస్పెక్ట్ ఇస్తే అప్పుడు నీకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఏ బంధంలో అయితే గౌరవం ఉండదో అది విలువ లేని బంధమే, నువ్వు ఏ పేరు పెట్టినా కూడా. కాబట్టి బేసిక్ ఏదైతే ఉందో ఈ క్వాలిటీస్ ఏ రిలేషన్లో ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఒక బ్లడ్ అయినా పక్కింటి వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా జనరల్గా మనం లైక్ మైండెడ్ అయ్యి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నప్పుడు దానికే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. బ్లడ్ రిలేషన్స్కి వీటికి లైక్ ఏది ఇవ్వాలి అనేది ఆలోచించవద్దు. ఎక్కడ మనం హ్యాపీగా ఉంటే వాళ్ళతో మనం సమయం వెచ్చిస్తాం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ బంధాలు ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ లిటిల్ టైమ్ సేక్. బట్ బేసికల్గా మన లైఫ్ ఏంటి, మనం ఏం చేయాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప ఈ రిలేషన్స్, ఈ ఎమోషన్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఓకే మనం కలిసినామా, అప్పుడు శ్రీతో నేను కూర్చున్నానా, సంతోషంగా మాట్లాడానా, వెళ్ళిపోయానా అన్నట్లు ఉండాలి. సో ఎక్స్పెక్టేషన్స్ లేనంత వరకు ఏ బంధమైనా సరే బాగుంటుంది. ఓకే. మీరు అలా అన్నారు. మరి అలాంటప్పుడు ఎలాంటి ఎమోషన్స్ కూడా ఉండవు గదా! ఒక మనిషికి ఏదో మెకానికల్‌గా ఉన్నట్టు అయిపోతాం గదా! అప్పుడు మనకి కంప్యూటర్స్‌కి తేడా ఏంటి? మనకి రోబోలకి తేడా ఏంటి? మీరన్నట్లుగా ఏదో కలిసాము, అయిపోయింది టైం. ఇంకా ఎక్కువ బాండింగ్ పెంచుకోవద్దు. ఉండాలి రిజర్వ్డ్‌గా అనంటే తేడా ఏంటి మనకి మనుషులుగా మనకి? అంటే మంచిగా అడిగాము. ఏమంటే మెకానికల్ అవ్వదు అది. మెకానికల్ అంటే ఎమోషన్ లెస్. నేను ఎమోషన్ లెస్ అంటలేదు. దేనికైనా లిమిట్స్ పెట్టుకోమంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు నువ్వు ఫుడ్ అయినా ఏదైనా కూడా లిమిట్‌గా తిన్నంత వరకు, లిమిట్‌గా చేసినంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవని మనం ఎట్లా అంటామో, అలాగే బంధాలు కానీ, భావాలు కానీ అంటే ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ లిమిట్ పెట్టుకోమంటున్నా. డోంట్ గో బియాండ్ లిమిట్ అంటున్నా. ఇప్పుడు నీకు నాకు ఫ్రీగా టైం దొరికింది. మ్యూచువల్ అండర్స్టాండ్‌తో కలిసామా, కూర్చున్నామా, టైం స్పెండ్ చేసామా, వెళ్ళి ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నామా, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నామా. ఇట్లా మెచ్యూర్డ్‌గా ఉండాలి రిలేషన్స్. అంతేగాని నేను మెసేజ్ పెడితే నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, నేను కాల్ చేస్తే నువ్వు కాల్ ఎత్తలేదు, నేను కలవమంటే నువ్వు కలవలేదు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మా ఇంటికి వస్తే నువ్వేం తీసుకురాలేదు, లేదా నేను మీ ఇంటికి వస్తే నువ్వు నాకేం ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా సెల్ఫ్లెస్‌గా రిలేషన్‌లో ఉన్నప్పుడు మనం ఏదైతే సమయం కేటాయిస్తామో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాము. హ్యాపీగా చిట్ చాట్ చేసుకున్నామా, సంతోషంగా చక్కగా వెళ్ళి మనం పని చేసుకుంటాము, మళ్ళీ కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తాము, కలిసి తింటాము, కలిసి తిరుగుతాము. మన అబ్బాయిలు అయితే కలిసి తాగుతారు. సో దిస్ ఈస్ హౌ ద రిలేషన్ హ్యాస్ టు బి. ఇది మెకానికల్ కాదు. ఎమోషన్ ఉండబట్టే కదా నువ్వు పర్టికులర్ పర్సన్ కలుస్తున్నావు. కాకపోతే బౌండరీస్ అండ్ లిమిట్స్ ఉండాలి. ఎనీథింగ్ లిమిటెడ్గా ఉన్నంత వరకు ప్రాబ్లం రాదు అంటున్నాను. సో ఎమోషన్స్ కి ఈ రిలేషన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టొద్దు అంటున్నాను. అది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. ఓకే. హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ బియాండ్ ఇట్. అది మనం ఏంటి చూడాలి అంటే ఎంతసేపు ఈ రిలేషన్స్ లో కొట్టుకుంటా ఉంటే మనం ఏం చూడలేం కదా. బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలంటున్నా. ఓకే, ఏం చేయొద్దు, మనం మాట్లాడుతూ సంతోషంగా ఉండాలంటే అవి కూడా హెల్తీ రిలేషన్స్ పెట్టుకోమంటున్నా. సో ఏదైనా ఇచ్చి పుచ్చుకోవాలి, అది గౌరవమైనా ఎనీథింగ్ కూడా. ఓకే. ఇప్పుడు కొంతమంది ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కొట్టుకొని చస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫ్రెండ్స్ చాలా ఆప్యాయంగా స్నేహం చేస్తారు. వాళ్ళ మధ్యలో కూడా డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. అంటే మనకి మంచి వాళ్ళు దొరకడము, మనతో మంచి వాళ్ళు పుట్టడం, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు పుట్టడం, మంచి స్నేహితులు దొరకడం కూడా కర్మఫలమేనా? 100%. మన ఎవరితో పుట్టాలి, ఎవరితో పెరగాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ప్రీవియస్ లైఫ్లోంచి క్యారీ ఫార్వర్డ్ చేసిన కర్మానుసారం ఉంటుంది. ఐ థింక్ లాస్ట్ టైం మనం ఇది మాట్లాడుకున్నాం, లేదు నాకు గుర్తులేదు. ఎప్పుడైతే ప్రీవియస్ లైఫ్లో ఈ సోల్ ఈ అన్ని రోల్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా కానీ చీట్ చేయటం కానీ హర్ట్ చేయటం కానీ చేస్తుంటే ఆ పర్టికులర్ రోల్ మాత్రమే ఈ లైఫ్లో డ్యామేజ్ అయి ఉండొచ్చు. అది అబ్జర్వ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు బ్లడ్ రిలేషన్స్ కలిసి రాదు, బట్ నాకు ఫ్రెండ్స్ అయితే సూపర్ ఉంటుంది, నా ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్తాను. అంటే అర్థం ఏంటి అంటే
నా బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఆ రిలేషన్స్ కొన్నిట్లో డ్యామేజ్ అయ్యి ఉందన్నమాట. అందుకే అది నాకు అచ్చి రాలేదు. అంటే అర్థం ఏంటి అంటే దాని మీద ఇంకా నేను ఎక్కువ ఫోకస్ చేయకూడదు, దానికోసం వెంపర్లాడకూడదు. ఎక్కడైతే నాకు గుడ్ కర్మ ఉండి ఏదైతే ఒక పర్టికులర్ రిలేషన్స్ వర్కౌట్ అయింది అంటే దాంతో నేను సర్దుకోవాలి, లేని దానికోసం పాకులాడకూడదు. ఇప్పుడు సపోజ్గా ఫాదర్ రిలేషన్ లేదు ఫర్ కొంతమందికి, దాన్ని అంటే ఇట్ ఈస్ కర్మానుసారం ఇట్ హ్యాపెండ్ కాబట్టి ఇంకా దానికోసం మనం ఎట్లాగా పాకులాడినా రాదు ఆ బంధం. అర్థమైంది కదా. బట్ అవునవును. కొన్ని బంధాలు ఏంటంటే రిపీటెడ్ చేస్తూ ఉంటారు, స్నేహం కానీ లవ్ కానీ ఇవన్నీ అవును. మళ్ళీ మళ్ళీ చాయిసెస్ అవునవును. ఉన్నాయి. బట్ కొన్ని చాయిస్ లేని బంధాలు ఉంటాయి. సో హ్మ్. నేను ఏమంటున్నానంటే ప్రతి బంధం కూడా మన కర్మానుసారం వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి మన సాడ్నెస్ ని సప్రెస్ చేసుకుంటే హ్మ్. మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. బికాస్ ఈ బై ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి హ్యాస్ టు మూవ్ ఆన్. మనం లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాల్సింది, వేరే ఆప్షనే లేదు. హ్మ్. కాకపోతే అది సాడ్ గా అవ్వద్దు, హ్మ్. మంచిగా అవుదాం అంటున్నా. కరెక్ట్. ఎందుకంటే ఇవి సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటాయి, ఇవన్నీ నిన్ను హాంట్ చేస్తూ ఉంటాయి, నీకు అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి, డిప్రెషన్ క్రియేట్ చేస్తాయి, ఇవి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఈరోజు రేపు కొన్ని డిసీజెస్ ఎలా ఉన్నాయో ఫిజికల్గా, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ సైకలాజికల్ డిసీజెస్ ఆర్ బికమింగ్ మోర్. హ్మ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ డ్యామేజ్ అవటం వల్ల. సో ఈ థాట్ ప్రాసెస్ ఎంత మనం క్లీన్గా పెట్టుకోగలిగితే అంత మంచిది. సో ఎస్, ఇప్పుడు వినేవాళ్ళు అనొచ్చు చెప్పినంత ఈజీ కాదు అని, బట్ హ్మ్. కష్టమైతే కాదు, హ్మ్. ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. హ్మ్. మనము తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో. హ్మ్. సో మనల్ని మనం ట్రైనింగ్ చేసుకుంటే మాత్రం కంపల్సరిగా వీ కెన్ అచీవ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్. అప్పుడు మనకి ఇవన్నీ బాధ అనిపించవు. హ్మ్. కాబట్టి ఎప్పుడైతే ఒక బంధం డ్యామేజ్ అవుతుందో ఒక లైఫ్లో, ఇమీడియట్గా వాళ్ళు రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే దీని పర్టికులర్ కర్మ ఐఎమ్ గోయింగ్ త్రూ, హ్మ్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అని వాళ్ళు స్లోగా వాళ్ళు మౌల్డ్ చేసుకొని, హేట్రేడ్ లేకుండా, సాడ్నెస్ లేకుండా వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో. హ్మ్. అది జస్ట్ మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఓకే. సో, మీకు కర్మ సిద్ధాంతం గురించి అన్నీ తెలుసు గదా! సో, ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలో తెలుసు. బ్లడ్ రిలేషన్‌లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు. సో, అందుకోసమని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు గదా! మీకు ఎట్లాంటి బాధ గాని, మళ్ళీ ఎవరితో డిస్టర్బెన్సెస్ కానీ ఏమి ఉండవా మీకు? అంటే కర్మ సిద్ధాంతం గురించి నాకు ఇంతే తెలుసు శ్రీ. అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకునేది. బికాజ్ ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్, నాకు అంతా తెలుసనైతే అనుకోను. నెంబర్ 1, యెస్, నేను ఎప్పుడైతే చిన్నప్పుడే నా కర్మ సిద్ధాంతం గురించి నాకు అర్థమైందో, ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు మీరేదో మైక్ పెట్టేసి కెమెరా పెట్టారు కదా అని నేను నోటికొచ్చిందో లేదో తెలుసో తెలియదో నేను అసలు ఈ రోజు వరకు ఎక్కడా చెప్పననమాట. హ్మ్. నేను ఏదైతే గో త్రూ అయ్యానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే మనం ఏం నేను చెప్తాను. అసలు చేయలేనిది ఏ రోజు నేను అసలు చెప్పను. హ్మ్. సో నేనెప్పుడైతే ఇది కర్మ సిద్ధాంతం అనేది ఉందని నేను 13 ఇయర్స్ అప్పుడు నేను అర్థం చేసుకున్నానో, ప్రతి సిట్యుయేషన్‌లో ఫస్ట్ ఏం చేస్తానంటే యాక్సెప్ట్, ఓకే అంగీకరించాలి, అంగీకరించాలి అని చెప్పి ఫస్ట్ అంగీకరించే ప్రాసెస్ చేస్తాను. దాని తర్వాత క్షమించటం. హ్మ్. ఒకవేళ వాళ్ళది తప్పు అనుకో, క్షమించే ప్రాసెస్ చేస్తాను. సో హ్మ్. ఒకవేళ వాళ్ళతో నాకు ఎమోషన్ ఎక్కువ ఉంది అనుకో, మర్చిపోయే ప్రాసెస్ చేస్తాను. సో హ్మ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్. ఏ మనిషికైనా ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం మనుషులం, మనం అంతా కూడా బంధాలు భావాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఒక హ్యూమన్స్, అంటే ఒక మనుషులం మనం. కాబట్టి ఎవరికైనా అది కష్టమే, కానీ ప్రయత్నిస్తే మాత్రం అవుతుంది. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏదన్నా బంధంలో ఓకే ఒక ఇష్యూ వచ్చింది అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ హ్మ్. నువ్వు నా దగ్గర నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు అనుకో, నేను యాక్సెప్ట్ చేస్తాను. హ్మ్. వెంటపడను, హ్మ్. వేధించను, నిన్ను తిట్టుకోను, బాధపడను. సో ఇదొక ప్రాసెస్ అనమాట. నన్ను నేను మౌల్డ్ చేసుకునే ప్రాసెస్. అండ్ కొంతమంది అన్నెసెసరీగా ఇప్పుడు కొంతమంది ఉంటారు లిటిల్, అంటే నాకు చాలా తక్కువలే హేటర్స్ కానీ, హ్మ్. అదర్‌వైజ్ ఎనిమీస్ గాని నా లైఫ్‌లో చాలా చాలా తక్కువ. బికాజ్ హ్మ్. నేనెప్పుడు శత్రుశేషం అనేది ఉండకూడదు అని నమ్మే అమ్మాయిని. ఏదన్నా వచ్చిందనుకో కాన్‌ఫ్లిక్ట్, నేను కూర్చొని మాట్లాడి క్లారిటీ చేసుకుంటాను. హ్మ్. సో ఏది క్యారీ ఫార్వర్డ్ చెయ్యను. హ్మ్. సో అన్ని అంటే ప్రతి బంధంలోంచి నేను బయటికి రావటానికి, ఆ మెమోరీస్ మర్చిపోవడానికి నాకు చాలా టైం పట్టుండొచ్చు. బట్ ఐ డిడ్ మై బెస్ట్ జాబ్. అంటే నేను అది చేయటానికి నేను ఎఫర్ట్స్ పెట్టాను. అందుకే నేను తర్వాత ఒక పొజిషన్‌కి వచ్చినప్పుడు ఈజ్ అయిపోయాననమాట. హ్మ్. సో బంధం అంటే భావం కాదు, బాధ్యత అనే స్టేట్‌కి వెళ్ళిపోయాను ఒక మూమెంట్‌లో. హుహు. కాబట్టి నాకెప్పుడు అది పెయిన్ అనిపించలా. ఒకే ఒక్క బంధం ఇప్పటికి కూడా నాకు పెయిన్ అంటే వెరీ ఎమోషన్, అంటే ఇప్పటికి ఇంకా నేను మనిషిని, లేదు అంటే నాకు హ్మ్. కన్నీళ్లున్నాయనేది ఒకే ఒక్క బంధం దగ్గర ఇప్పటికి నేను స్టక్ అయ్యాను. హ్మ్. దట్ ఈస్ మై మదర్. అది హుహు. తప్ప మిగతా ఏ బంధాలు నన్ను బాధించవు. సో ఐ కేమ్ ఔట్ ఆఫ్ ఆల్ పెయిన్స్ అండ్ అవును. సారోస్. వాట్ అబౌట్ యాస్ ఎ మదర్?
యాజ్ ఎ మదర్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నో ఎక్స్పెక్టేషన్స్. ఆహా! ఓకే. సో వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి డిసిప్లిన్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం, దిస్ ఆల్ కమ్స్ అండర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు నాకు ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అయ్యేలాగా నేను వాళ్ళని పెంచలేదు. నేను అంత వాళ్ళని చూడకుండా బతకలేనంతగా, లేదంటే ఎమోషన్స్ ఉండేలాగా, లేదా వాళ్ళతో ఉండేలాగా నేను పెరగలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది కాబట్టి రిలేషన్స్ గురించి. సో వాళ్ళని ఇండిపెండెంట్గా పెంచుతూ అంత దూరం నుంచే నేను వాళ్ళని, అంటే ఎక్కువ ఎమోషన్స్ లేకుండా నన్ను నా ఎమోషన్స్ సప్రెస్ చేసుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ కూడా లిమిట్స్లో ఉంచు. మదర్ అంటే రెస్పెక్ట్. సో మోర్ దాన్ ఎమోషన్స్, మదర్ అంటే రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ట్రస్ట్ ఇన్ టర్మ్స్, ఎందుకు నమ్మకం అంటే వాళ్ళకు ఒక ధైర్యం. నేను ఓకే మా అమ్మ ఉంది, ఏదైనా అయితే చూసుకుంటది, చాలు అంతవరకు. దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్ యాజ్ ఎ మదర్. పిల్లలు ఎక్కడన్నా కానీ నా అమ్మ ఉంది, నన్ను చూసుకుంటది నాకేమైనా అయితే అనే ఇది. సో అది ఉంది రెస్పెక్ట్. మదర్కి ఎంత గౌరవంలో వాళ్ళు అంత ఇస్తారు, దట్ ఈస్ ఎనఫ్. అంతే తప్ప వాళ్ళు వచ్చి నాకు ప్రేమలు కురిపించాలి, లేదా నాకు మెసేజ్లు చేయాలి, కాల్స్ చేయాలి, లేదా నన్ను వాళ్ళు చూసుకోవాలి, లేనే లేదు. ఐఎమ్ ప్రిపేర్డ్. వాళ్ళు ఒకవేళ సరిగ్గా చదవక ఉద్యోగాలు చేయకపోయినా నేను బతికున్నంత వరకు వాళ్ళని చూసుకోవడానికి డిసైడ్ అయిపోయినా ఒక మదర్ లాంటి సోల్ అనమాట నేను. కాబట్టి నో, ఇప్పుడున్న నేను స్టేట్లో, ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్లో నాకు ఇప్పటికి కళ్ళెంట నీళ్ళు వచ్చేది అంటే ఒక మదర్ రిలేషన్ తప్ప మిగతా అది ఏది కూడా నన్ను బాధించవు. ఓకే. కానీ అదే అలా ఎలా ఒక్కసారి అమ్మయ్యాక పిల్లలకి ఏమన్నా అయితే అసలు ఆ తల్లి తట్టుకోలేదు. ఆటోమేటిక్‌గా అది అలా మదర్ అంటేనే అది గదా! మీరెందుకు అది ఒక బాధ్యత అనుకుని మీ మదర్ దగ్గర మీరలా పెరగలేదు గదా! మీ పిల్లలకొచ్చేసరికి మీరలా ఎందుకు పెంచుతున్నారు? నేను సుకుమారంగా ప్యాంపరింగ్ అసలు నేను పెరగలేదు శ్రీ. హ్మ్. సో ఐ గ్రోన్ ఆన్ మై ఓన్. నేను మమ్మీ ఉన్నారు తప్ప నోబడీ హ్యాస్ ప్రొటెక్టెడ్ మీ, నార్ నోబడీ, అంటే నాకెవరు చదివిచ్చింది లేదు, నన్నెవరు చూసుకుంది లేదు, నన్నెవరు ప్యాంపరింగ్ చేసింది లేదు, లేదు పండగొస్తే బట్టలు కొన్నోళ్ళు లేదు, ఏం లేదు. నాకు నేను పెరిగిన, నేను అట్లీస్ట్ అలాంటివన్నీ మా పిల్లలకి రిపీట్ చేయలేదు. సో వాళ్ళకి ఏం కావాలో అప్పుడు నేనున్నా. అసలు కష్టం నన్ను దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ హౌ ఐ ప్రొటెక్టెడ్. అసలు వాళ్ళ కన్నీరు అనేది వాళ్ళకి చేరనివ్వను. ఎందుకంటే నేను అదే చెప్తుంది, ఫస్ట్ నుంచే నేను ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి. నేను 13 ఇయర్స్ అప్పుడు నా లైఫ్ ఏంటో నేను డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ నేను డిసైడ్ అయింది ఏంటో తెలిసిన, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయని నమ్మాను కాబట్టి నేనేం తప్పు చేయకూడదు, నా నుంచి కర్మ నా పిల్లలకి వెళ్ళకూడదు అని అప్పుడే నేను ఒక మంచి సోల్ లాగా ఉండాలని అప్పుడే నేను డిసైడ్ అయినా. సో నా నుంచి చెడు కర్మ అనేది నా పిల్లలకి వెళ్ళకుండా నేను సేఫ్ గార్డ్ చేసుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతా. అసలు ఏ రోజు నేను ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా 1 సెకండ్ వాళ్ళని అన్ప్రొటెక్టెడ్ కానీ వాళ్ళు సేఫ్గా లేని ఎన్విరాన్మెంట్కి నేను ఏ రోజు నేను పంపించను. ఏది మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంత ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని పెడితేనే నేను ప్రశాంతంగా ఇలా కూర్చొని మాట్లాడగలను. సో దట్ ఈస్ నా మెంటాలిటీ. ఎందుకంటే నేను ఎంత అన్ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో నేను పెరిగానో, అదే శివయ్య లేకపోతే ఏంటి నా పరిస్థితి అని నాకు ఎప్పుడు చాలాసార్లు ఇప్పుడు తలుచుకుంటే పెద్దయ్యాక భయం వేసేది. సో అందుకనే నేను పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా నేను అది వెరీ కాన్షియస్ అనమాట. సో ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్, నా పిల్లల్ని ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్నెస్ అనేది ఇచ్చాను. రెండోది ఎడ్యుకేషన్. మీరు ఏం చదువుకుంటే అది మీకే, మీకు ఉద్యోగాలు వచ్చేది మీరు బతికేది కాబట్టి మీకు ఇష్టమైతే చదువుకోండి. ఒకవేళ మరీ చదవలేకపోతే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను కానీ, బట్ అయితే చదువుకోండి, నా మీద డిపెండ్ అవ్వకుండా అని వాళ్ళకి నేను చెప్పాను. బై గాడ్ గ్రేస్ వాళ్ళు ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని చూసి పెరిగే పిల్లలు ఎప్పుడైనా వేరుంటారు. కాబట్టి వాళ్ళు చదువుకునే విషయంలో వాళ్ళదే కంప్లీట్ క్రెడిట్, అసలు నాదేం లేదు. ఎందుకంటే మనకి అంత మన బుకిష్ నాలెడ్జ్ అంత లేదు. సో వాళ్ళ చదువులంతా వాళ్ళే చదువుకున్నారు. ట్యూషన్స్ కూడా ఏ రోజు నేను పెట్టలేదు. బట్ వాళ్ళు 90+%. సో పాపకు కూడా మొన్న MBBS కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చింది. సో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఐ ఓన్లీ పే ద ఫీజ్ అంతే. వాళ్ళని నేను ఏ రోజు మెంటల్గా నువ్వు అంత రావాలి ఇంత రావాలి టార్చరే ఉండదు నా దగ్గర. కాకపోతే నో గ్యాడ్జెట్స్, నో మెకానికల్ లైఫ్. సో కొంచెము గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా పెంచుతాను అనమాట. ఇంకా మదర్కి ఎక్కడ బాధపడతారు, సిక్ అయితే. సిక్నెస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. శరీరం ఉన్నంత వరకు బాధ అనేది కామన్. సో కాబట్టి హెల్దీ ఫుడ్ ఎక్కువ పెడతాను. ఎప్పుడు నేను నాది చాలా డైట్ వీడియోస్ కూడా బాగా రీచ్ ఉంటాయి. సో నేను ఫుడ్ బాగా వెరీ పర్టికులర్ అనమాట. సో ఫుడ్ విషయంలో చాలా హెల్దీ ఫుడ్ ఇస్తాం కాబట్టి చాలా చాలా రేర్గా సిక్ అవుతారు. ఒకవేళ సిక్నెస్ వచ్చినా ఇమీడియట్గా హోమ్ రెమెడీస్ చేస్తాము. సో హాస్పిటల్కి వెళ్ళేది చాలా తక్కువ అనమాట. సో అంతవరకు రానికుండా ఉంచుతా. ఒకవేళ వెళ్తే ఇట్ ఈస్ ఓకే. సిక్నెస్ వచ్చింది, దానికి క్యూర్ కావాలి,
నాకు ముందే తెలుస్తది ఆల్మోస్ట్ చాలా సార్లు. ఓకే. పలానా ప్లానెట్ వస్తది. ఓకే. ఇది వస్తది కాబట్టి ముందే వాళ్ళని మంత్ర జపం చేసుకోమంటాను. ఓకే. ఈవెన్ మై కిడ్స్ డూ ద మంత్ర జపం. హుహుహు. సో అది వాళ్ళకి ప్రొటెక్షన్‌గా ఉంటది. సో కాబట్టి యాస్ ఎ మదర్‌గా ఐ హావ్ టు డూ దీస్ ఆల్. నాట్ లైక్ ఎమోషన్స్ రాగానే పానిక్ అయిపోయి నేనేడ్చి వాళ్ళు వీక్ నో. హ్మ్. వస్తే ఏంటి? అయితే ఏంటి? అనే మాట్లాడతా నేను. లోపల ఎలా ఉన్నా గూడా ఆ చిన్న దెబ్బేగా ఎందుకు ఆలోచిస్తున్నావు? లైట్ తీసుకో. హ్మ్. సో దిస్ ఈస్ ద వాట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్. హ్మ్. అంతే చూడగానే అయ్యో అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. నో, ఐ డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. నేను అవైతే చేయను. హ్మ్. సో చిన్నదేగా లైట్ తీసుకొని వెళ్ళు. ఫీవర్ వస్తే ఏంటి? వెళ్ళు. ఇట్లాగే మాట్లాడతా అనమాట. సో అప్పుడు వాళ్ళు మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓకే. సో మనం ఇవ్వాల్సింది పిల్లలకి ధైర్యం, అన్నెసరీ ఎమోషన్స్ కాదు. ఓహ్! నైస్. ప్రతిసారి మీ దగ్గరికొచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకోవడం జరుగుతుంది నాకు. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. నా థాంక్ బ్లెస్సింగ్స్. యూ. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.